బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కప్ ఒకటే ముఖ్యం కాదు అని చెప్పేసి పీపుల్స్ విన్నర్ గా మన ముందుకు వచ్చారు అంటే ఇప్పుడు ఏంటి యష్మి క్రష్ అక్క ఏం లేదు లేదు అక్క లేదు. అంటే ఫ్యామిలీ వీక్ దాకా బాగా ఉన్న గౌతమ్ కృష్ణ ఎక్కడ నోరు జారకుండా ఉన్న వ్యక్తి ఫ్యామిలీ వీక్ తర్వాత జరిగిన నామినేషన్స్ లో మూసుకుని కూర్చో యష్మి నువ్వు వాడుకున్నావు ఇదంతా మేబీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను విన్ అయిపోతానేమో అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన మాటల. అంటే ఇప్పుడు అసలు మన జనరేషన్ ఎట్లయిపోయిందంటే వాడుకోవడం అంటే ఒక డబుల్ మీనింగ్ వేలో తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే సో 24 hours లైవ్ ఎడిట్ లో కూడా కట్ చేసిండు. అది టీం అలా ఎందుకు చేసిందో అంటే ఆ పర్టికులర్ టైంలో మరి నాకు తెలియదు, కానీ నీ మీద రెస్పెక్ట్ కూడా పోయిందా, నువ్వు కనీసం నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు అంత మెచ్యూరిటీ ఉందనుకున్నా, నేను అది అర్థం చేసుకోలేకపోయినా అని నాకు వెళ్ళిపోయినా నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే తేజ ముందు నుంచి తెలిసిన వ్యక్తి కదా. టీం ఏమన్నా నిఖిల్కి ఫేవర్ గా ఉందా? బయట వచ్చిన రూమర్ ఏది? నాకు పాజిటివ్ అయ్యే చాలా ఎపిసోడ్స్ కట్ అయినాయి మాత్రం వాస్తవమే. అండి ఏంటి ఇప్పుడు రెడ్ టవల్ కట్టుకోవడం ఇదంతా బయట అంటున్నట్లుగానే ఒక ఫ్యాన్ బేస్ కోసమా? ఫస్ట్ నుంచి పవర్ స్టార్ అండ్ ప్రతి చోట అదే చెప్తున్నా, ఓపెన్ గా క్లెయిమ్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏంటి నాగ్ సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యి విన్నర్ విషయంలో ఏం జరిగింది ఏంటి అని మొత్తం 1 hour డిస్కషన్స్ లోపల అయినాయి అని చెప్పి స్టేజ్ మీదకి మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత నాగ్ సార్ ఒకసారి బ్యాక్ స్టేజ్ వెళ్ళింది, నేను ఇప్పుడే వస్తా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పట్లేదు. ఒక్కడనే ఉన్నా కదా, ఒకడు నాతో సమాధానం చెప్పలేడా, నేను ఏమైనా కొడుతున్నా వాళ్ళని? అంత పెద్ద షోలో లైక్ ఏమైనా కొట్లాట జరుగుతుందా? సో ఆల్ అబౌట్ వర్బల్ డిస్కషన్ కదా. సో అతనికి వాయిస్ ఉంది కదా, అతను డిస్కస్ చేయొచ్చు కదా. అతనికి చెప్తే ఇంకొకడు అయితే నిన్ను డిఫెన్స్ లాయర్ అని కూడా అడిగినాను. రామ్ చరణ్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి చాలా యునానిమస్ సపోర్ట్ దొరికింది. డబ్బులు తీసుకున్నారా అంటే తీసుకున్నారేమో అన్నట్టు మాట్లాడారు. తీసుకొని ఉండొచ్చు తీసుకోకపోయి ఉండొచ్చు. మరి మిగతా రివ్యూవర్స్ అందరికి గౌతమ్ కృష్ణ డబ్బులు ఇచ్చాడా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, యాంకర్ ధనుష్. సో ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ. ఒక సోలో బాయ్గా హౌస్లోకి వెళ్ళి జనాల ఆదరణ పొంది కప్ ఒకటే ముఖ్యం కాదు అని చెప్పేసి పీపుల్స్ విన్నర్గా మన ముందుకు వచ్చారు అనమాట. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నమస్తేలు, ఈ పంచలు, ఈ తెలుగు సాంప్రదాయాన్ని అంతా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో నింపేశావు. ఏంటి, ఎక్కడి నుంచి ఈ సాంప్రదాయం ఇదంతా? సో యాక్చువల్ అంటే నేను సీజన్ 7 నుంచే పంచ అన్నది మాత్రం నాకు కాన్స్టెంట్ గా ఉన్న ఒక ట్రెడిషనే. సో నేను చాలా ప్లేసెస్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇట్స్ లైక్ ఏ స్టైల్ స్టేట్మెంట్ ఫర్ మీ, అండ్ మన ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నాకు పంచ బాగుంటుందని నాకు పర్సనల్ ఫీలింగ్, అండ్ అట్ ది సేమ్ టైం నేను అది బాగా క్యారీ చేయగలుగుతాను నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. సో నేను సీజన్ 7 నుంచే అది ఫాలో అయ్యేవాడిని. అండ్ సీజన్ 8 లో కూడా 100% టీమ్ అన్నారు యాక్చువల్లీ అది వద్దులే ఈసారి, ఎందుకంటే కొత్తగా ఏదైనా కొత్త కైండ్ ఆఫ్ ఎటైర్ వేసుకోంటే లేదు నేను మాత్రం ఇది నా కాన్స్టెంట్ అని చెప్పేసి టీం వాళ్ళు వద్దన్నా కూడా నేను అది ఫాలో చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే బిగ్ బాస్ అనే అంత పెద్ద ప్లాట్ఫామ్ లో మనకి మన సాంప్రదాయాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంటది. అండ్ నన్ను చూసి అభిమానించే వాళ్ళకి, ఒక ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చిన్న థాట్ అంతే. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ప్రతి క్వశ్చన్ కి ఫిల్టర్ లేకుండా ఆన్సర్ చెప్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నర్ అప్ అయ్యావు. లాస్ట్ సీజన్ మిస్ అయిన 13 weeks లో ఇంకొక 2 weeks ఉంటే ఫినాలే ఉండే దగ్గర నుంచి ఈసారి మిడిల్ ఆఫ్ ద సీజన్ అండ్ వైల్డ్ కార్డ్స్ లో ఇక్కడ దా రావడం అనేది అదొక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎలా అనిపించింది జర్నీ? సో చాలా బాగుండే జర్నీ, ఎందుకంటే లైక్ వైల్డ్ కార్డ్ గా వెళ్ళి ఇంతవరకు రావడం అన్నది చాలా రేర్ సిచ్యువేషన్స్. సో దానికి నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా అండ్ చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ అట్ ద సేమ్ టైం మోర్ దెన్ ఎనీథింగ్ నాకు బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్లీ అర్థమైంది ఏంటంటే, చాలా మంది చెప్పింది, అంటే పెద్ద రివ్యూవర్స్ కూడా చెప్పింది, అంటే నేను సీజన్ 8 మీద చాలా పెద్ద ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన అని చెప్పేసి, లైక్ నాకు జనరల్ ఆడియన్స్ కానీ రివ్యూవర్స్ నుంచి కానీ. సో చాలా యునానిమస్ గా వచ్చిన రిపోర్ట్ అనమాట. నేను ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే నాకు తెలిసింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే కొంచెం సీజన్ డౌన్ లో ఉన్న టైంలోనే, లైక్ ఫస్ట్ 5 weeks డౌన్ లో ఉండే, మీకు తెలిసినట్టు. నేను వెళ్ళేటప్పుడు కూడా అడిగినారు యాక్చువల్లీ నన్ను చాలా మంది, అంటే సీజన్ ఆల్రెడీ డౌన్ లో ఉంది కదా, మీకు ఏమైనా యూజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి అన్నారు. సో నేను ఏదైనా ఎప్పుడైనా మనకు చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని 100% యూటిలైజ్ చేయాలి. అండ్ నేను ఆ షోకి ఎలా ఉపయోగపడతా అన్న కోణంలో కూడా నేను చాలా సార్లు ఆలోచించేవాడిని.
సో అదే ఆలోచనలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ నా వల్ల ఒక కైండ్ ఆఫ్ చిన్న కాంట్రిబ్యూషన్ జరిగింది, అండ్ షో వల్ల నాకు ఒక లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి సో నాకు దాంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సీజన్ 7 గౌతమ్ కృష్ణకి, సీజన్ 8 గౌతమ్ కృష్ణకి ఏంటి డిఫరెన్స్? సో అది మీరే చెప్పాలి. అంటే నీకేమనిపించింది డిఫరెన్స్? అంటే ఆ డిఫరెన్స్ కే తేడా ఏంటి అంటున్నా. అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు నేను రాంగ్ సైడ్ తీసుకున్నా, ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకున్నా, అప్పుడు తీసుకున్న రాంగ్ సైడ్ ఏంటి, ఇప్పుడు తీసుకున్న రైట్ సైడ్ ఏంటి? సో రాంగ్ సైడ్ అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక చూస్తున్నప్పుడు ఆడియన్స్ దాన్ని ఒక షోని చూస్తున్నప్పుడు మనం ఏ కాజ్ కోసం నిలబడతాము, ఏంటి దేనికి నిలబడతాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూ సిచ్యువేషన్స్ లో నేను నాకు తెలియక అంటే లైక్ నాకు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది నాకు అర్థం కాలేదు. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను సీజన్ 7 లో కూడా ఇంకా స్ట్రాంగ్ గా సోలోగా నిలబడి ఉంటే ఇంకా స్టాండ్అవుట్ అయ్యేవాడినేమో. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు కూడా క్రియేట్ అయినాయి. ఎందుకంటే సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు హౌస్ మొత్తం అగేన్స్ట్ అయిపోయింది నాకు. సో అప్పుడు అట్లాంటి టైంలో నేను ఇంకా స్ట్రాంగ్ అంటే నాకు నేను ఇంకా నా మైండ్ సెట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండుంటే, ఇప్పుడున్నంత పరిజ్ఞానం ఉండుంటే, ఇప్పుడున్నంత నాలెడ్జ్ ఉండుంటే, ఇంత మెచ్యూరిటీ ఉండుంటే అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా స్టాండర్డ్ అయ్యేవాడినేమో అని నాకు అనిపించింది. సో దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఈ లైఫ్ నాకు లాస్ట్ 1 year నేను చూసిన లైఫ్ కానీ అదంతా నాకు చాలా నేర్పించింది. సో ఆ మెచ్యూరిటీతో నేను లోపలికి వెళ్ళిన అండ్ ఆ విషయంలో నేను ఎక్సెల్ చేయగలిగిన. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వైల్డ్ కార్డ్ గా వెళ్ళినా కూడా సో టాప్ 2 కి రాగలిగిన. అంటే ఏం రాంగ్ సైడ్ అని అంటే అప్పుడు కూడా సోలోగా అన్నాడు, అక్కడ కూడా అప్పుడు కూడా గ్రూప్స్ లో ఉన్నారు, గ్రూప్స్ లో నువ్వు లేవు, సోలోగా అన్నాడు. అంటే అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేసుకోలేదు, కానీ నాకు అంత అర్థం కాలేదు అనమాట అది గ్రూప్స్ ఏంటి. సో అది నాకంత కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదన్నమాట. లోపల జరుగుతున్న ఎవ్రీథింగ్ నేను ఇంకా అంత క్లియర్ గా పసిగట్టలేకపోయినా, ఇంకా అంత క్లియర్ గా చూడలేకపోయినా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకా క్లియర్ గా ఎవ్రీథింగ్ ని చాలా ఎక్కువ అర్థం చేసుకోగలిగిన, సిచ్యువేషన్స్ ని ఏం జరుగుతుందన్నది చాలా గట్టిగా అనలైజ్ చేయగలిగిన, ఇంకా బలంగా క్వశ్చన్ చేయగలిగిన ఆ సిచ్యువేషన్స్ ని. అండ్ ఒకళ్ళిద్దరని కాకుండా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయగలిగిన. సో ఒక పాయింట్ లో హౌస్ మొత్తం అగేన్స్ట్ అయిపోయినా కూడా నేను ఒక్కడనే ఉంటూ ఎండ్ వరకు ఒక్కడనే ఉండిపోయినా పర్లేదు కానీ సో నేను అనుకున్నదే కరెక్ట్ అని ఎంతమంది ఏం చెప్పినా కూడా సో అసలు నేను డీవియేట్ అవ్వకుండా అదే పాత్ లో ముందుకెళ్ళిన లాస్ట్ వరకు. సో దిస్ టైమ్ ఐ వాజ్ మోర్ స్టబర్న్, ఇంకా ఎక్కువ క్లారిటీతో ఉండే, ఇంకా ఎక్కువ మెచ్యూరిటీతో ఉండే, ఇంకా ఇంకా ఎక్కువ ఫెయిర్ గా ఆడిన గేమ్ ని. సో ఇంకా ఎక్కువ నిజాయితీగా ఉన్నా. సో నాకు లైఫ్ నేర్పించిన పాఠాలు నేను అక్కడ ఆచరించగలిగిన నేను లైఫ్ లో. ఎక్స్పెక్ట్ చేసావా అంటే టాప్ 2 అంటే ప్రీవియస్ సీజన్స్ అన్ని కూడా మన ఫ్యామిలీ వీక్ టైం కి వేరే వీళ్ళు విన్నర్ అనే క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఈ సీజన్ లాస్ట్ వరకు నాగార్జున గారు చేతులు పట్టుకునేంత వరకు ఎవరు విన్నర్ అని అక్కడ కంటెస్టెంట్స్ చెప్పలేకపోయారు, టీమ్స్ చెప్పలేకపోయారు, బయట ఆడియన్స్ కూడా గెస్ట్ చేయలేకపోయారు. ఇంత టఫ్ ఫైట్ ఇచ్చావు, ఎక్స్పెక్ట్ చేసావు అక్కడ దాకా నేను వెళ్తాను అని చెప్పేసి? సో అంటే లైక్ ఫస్ట్ నాకు ఎక్కడైతే రెడ్ బకెట్ వచ్చిందో సో ఫస్ట్ లో అంటే ఆబ్వియస్లీ ఒక హోప్ తోనే వెళ్తాం, ఏదో ఒకటి మనము సాధించగలుగుతాం అన్న హోప్ తోనే వెళ్తాము. సో ఆ రెడ్ బకెట్ వచ్చిన దగ్గర నేను చాలా డౌన్ అయిపోయినా యాక్చువల్లీ. అంటే ఆ రోజు నేను దట్ మేడ్ మీ రీథింక్ మై గేమ్. అండ్ నేను కరెక్ట్ వ్యక్తులతోనే ఉన్నానా, నేను కరెక్ట్ గానే ఉన్నానా, ఏంటి నా చుట్టూ జరిగే నా పరిసరాలు ఏంటి అదంతా కరెక్ట్ గానే ఉందా అని చెప్పేసి నేను అక్కడున్న ఎవ్రీ పర్సన్ ని నేను మళ్ళీ రీథింక్ చేసిన. అంటే నిజంగా వాళ్ళు నాతో ఉండేది నిజమా, సో బ్యాక్ ఎండ్ లో ఒకటి ఉండి ముందు ఒకలాగా ఉన్నారా ఏంటి అని నేను ఇంకా క్లియర్ గా అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన. సిచ్యువేషన్స్ ని కానీ, నన్ను కానీ అండ్ పీపుల్ ని కానీ ఇంకా క్లియర్ గా అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన. సో అక్కడ నాకు అర్థమైంది చాలా లైక్ చాలా ప్లేసెస్ లో. అండ్ అక్కడ నేను క్వశ్చన్ చేయగలిగిన, అక్కడ నేను స్టాండ్ తీసుకోగలిగిన. సో అక్కడ లైక్ నేను ఎక్సెల్ అయ్యి నేను ఇంత దూరం రాగలిగిన. సో ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. సో చాలా అంటే డౌన్ అయిపోయి అసలు ఇక పడిపోయి వీడు ప్రతి వారం ఇంకా రెడ్ బకెట్ వచ్చేసరికి ప్రతి వారం ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో ఏంటంటే ఈ వీక్ గౌతమ్ వెళ్ళిపోతాడు అన్న కైండ్ ఆఫ్ జోన్ నుంచి సో అందరిని బీట్ చేసుకొని అంత ముందుకి రాగలగడం అన్నది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఫ్యామిలీ వీక్ వచ్చి దాదాపు 9 families లో 8 families నన్ను టాప్ 3 లో పెట్టినాయి. సో అక్కడ నాకు అర్థమైంది అంటే టాప్ 3 లో మాత్రం డెఫినెట్లీ ఉంటా అన్న ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్యామిలీ వీక్ రోజు వచ్చింది నాకు. అంటే ఫ్యామిలీ వీక్ దాకా బాగా ఉన్న గౌతమ్ కృష్ణ ఎక్కడ నోరు జారకుండా ఉన్న వ్యక్తి ఫ్యామిలీ వీక్ తర్వాత జరిగిన నామినేషన్స్ లో మూసుకుని కూర్చో, యష్మిన్ నువ్వు వాడుకున్నావు, ఇదంతా మేబీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను విన్ అయిపోతానేమో అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చిన మాటలా లేదంటే? సో కాన్ఫిడెన్స్ తో వచ్చిన మాట కాదు యాక్చువల్లీ. మనోడు ఫస్ట్ నువ్వు ఒక ఆట ఆడుతున్నావు అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. అది నేను చూస్తే టెలికాస్ట్ లో లేదు. సో 24 hours లైవ్ ఎడిట్ లో కూడా కట్ చేసిండు. అది టీం అలా ఎందుకు చేసిందో అంటే ఆ పర్టికులర్ టైంలో మరి నాకు తెలియదు కానీ
సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ నువ్వు ఒక ఆట ఆడుతున్నావు, నువ్వు 3 స్టోరీస్ చేసుకొని 3 స్క్రీన్ ప్లేస్ చూపిస్తున్నావు. సో నువ్వు చేసే ఫ్రెండ్షిప్ అన్ని వాళ్ళని మళ్ళీ బ్యాడ్ చేయడానికే. సో నువ్వు వాళ్ళందరినీ అంటే ఇండైరెక్ట్ గా హీ వాజ్ మీనింగ్ దట్ అంటే నేను అందరినీ ఒక ఫ్రెండ్ లాగా ఫస్ట్ యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళని బ్యాడ్ చేసేస్తా అని చెప్పేసి ఏదైతే తను అన్నాడో అక్కడ నాకు అది చాలా, ఎందుకంటే నేను అక్కడ మీరు చూసుంటే గేమ్ అట్లా ఎప్పుడు చేయలేదు. సో ఐ హ్యాడ్ మై ఓన్ రీజన్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్ కి దారి తీసినవి ఉన్నాయి. అండ్ అటు సైడ్ నుంచే ఫస్ట్ ఆ రిపర్కషన్ స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను రిఫ్లెక్ట్ అయ్యి నేను డిఫెన్స్ లో వెళ్ళిన తప్ప నా అంతటి నేను ఎవరితో ఫస్ట్ గొడవ పెట్టుకోలేదు అక్కడ సిచ్యువేషన్స్ లో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నన్ను ఇట్లా అంటుండే ఏంటంటే ఇండైరెక్ట్ ఆట ఆడుతున్నావు అంటే ఇప్పుడు నేను వాడుకుంటాం అన్నది చాలా మందికి అంటే ఇప్పుడు అసలు మన జనరేషన్ ఎట్లయిపోయిందంటే వాడుకోవడం అంటే ఒక డబుల్ మీనింగ్ వేలో తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే సో వాళ్ళు అక్కడ దానికి విష్ణుప్రియ ఇచ్చిన రియాక్షన్ కానీ అదంతా యాక్చువల్లీ హైలైట్ అయ్యి అదొక పెద్ద తప్పులాగా ఫస్ట్ ప్రొజెక్ట్ అయింది. అందుకే నాకు ఇమీడియట్లీ నాకు అర్థమైంది నెక్స్ట్ డేకి సంథింగ్ ఏదో వీళ్ళకి చాలా రాంగ్ వేలో అర్థమైంది. ఇప్పుడు హౌస్ లో కెమెరాస్ ఉంటాయి బ్రో, 360 degrees కెమెరాస్ ఉంటాయి, 24/7 పీపుల్ ఆర్ వాచింగ్. ఇప్పుడు వాడుకున్నావు అంటే గేమ్ కొరకు వాడుకున్నావు అనే నా ఉద్దేశం తప్ప ఇంకే రకంగా వాడుకోగలుగుతారు ఒక పర్సన్ ని. కానీ మరి అన్నప్పుడు ఫీల్ అయినప్పుడు వాడుకున్నావు అంటే ఆబ్వియస్ గా ఫీల్ అవుతారు కదా. మనోడు కూడా ఫస్ట్ ఇట్లా ఒక ఆట ఆడుతున్నావు అంటే నువ్వు ఆడే గేమ్ ఏదైతే ఉందో ఇది లైక్ నువ్వు ఫ్రెండ్స్ ని యూజ్ చేసుకొని నువ్వు బ్యాడ్ గా పోర్ట్రే చేస్తావు అని చెప్పేసి ఏదైతే అన్నాడు, నేను కౌంటర్ ఇచ్చిన లేదు నువ్వు యాక్చువల్లీ యష్మిని అట్లా యూజ్ చేసుకున్నావు అంటే ఆ గేమ్ కోసం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దానికి ఎందుకన్నా కూడా. ఇప్పుడు రెడ్ టీమ్ బ్లూ టీమ్ గేమ్ జరిగినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ నిఖిల్ చాలాసార్లు చెప్పిండు నన్ను తీసేయమని, చాలాసార్లు యష్మిని ప్రెజరైజ్ చేసిండు అనమాట. సో అక్కడ ఆ వీకెండ్ యష్మిని తిట్టిండు అనమాట. అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్తే విని గౌతమ్ని తీసేస్తావు అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ఫ్లిప్ అయిపోతున్నావు అని చెప్పేసి. సో అంటే అక్కడ యష్మి గేమ్ ని డిస్టర్బ్ చేసిండు అండ్ ఎల్లో కార్డ్ రావడం వల్ల నా గేమ్ డిస్టర్బ్ అయింది. అంటే ఎదుటి వ్యక్తి గేమ్స్ అంటే నీ ఫ్రెండే యష్మి, సో ఇప్పుడు నా మీద ఉన్న కోపంతో తన గేమ్ ని కూడా డిస్టర్బ్ చేసినావు. అంటే నువ్వు నీ పర్సనల్ ఏదో అంటే నువ్వు నా మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకోను, నువ్వు నా మీద ఏదో కోపం పెట్టుకోను, సో నువ్వు తనని వాడుకొని అన్న అంటే ఆ యూజ్ చేసుకున్నావు ఆ గేమ్ కోసం అన్నది నా ఉద్దేశం తప్ప వేరే రకంగా వాడుకున్నావు అన్నది కాదు. అక్కడ తప్పుగా కన్వే అయింది. అందుకే నెక్స్ట్ డే ఇమీడియట్లీ నేను సారీ చెప్పి యాక్చువల్లీ ఇది మీనింగ్ అని చెప్పేసి నేను అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఐ థింక్ పీపుల్ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. సో కానీ నేను అదేదో మనోడిని డిస్రెస్పెక్ట్ చేద్దామని కాదు, నేను ఆ సిచ్యువేషన్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, అతను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. అండ్ మూసుకొని కూర్చో అన్నది ఆబ్వియస్లీ వెంటనే ఇమీడియట్లీ నేను అంటే ఆ కోపంలో ఆబ్వియస్లీ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో వచ్చేసింది. సో మనోడు ఇట్లా అది డిస్రెస్పెక్ట్ అనగానే ఓకే నీకు అట్లా అనిపించుంటే సారీ అని నామినేషన్స్ లోనే చెప్పేసిన, తర్వాత కూడా కాదు. సో ఇమీడియట్లీ సారీ చెప్పేసిన. దాని తర్వాత మనోడు కూడా మూసుకొని నొక్కు అని చెప్పేసి అన్నాడు. సో దానికి మనోడు సారీ కూడా చెప్పలేదు. అంటే నాకు మరి దాన్ని క్వశ్చన్ చేయలేదు ఎందుకు వీకెండ్ ఎపిసోడ్ నాకు అర్థం కాలేదు. కానీ నిఖిల్ అంటే డిఫెండ్ చేసుకున్నావు, నాగార్జున గారితో కూడా డిఫెండ్ చేసావు. తేజ అన్నప్పుడు ఎందుకు బాధపడాల్సి వచ్చింది? తేజ ఏమన్నాడు? మనోడు బ్రెయిన్ తో ఆడుతున్నాడు, చాలా క్లారిటీగా ప్రేరణ ఇష్యూలో కూడా ఇలా చేసి మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా తనకు ఛాన్స్ ఇస్తే మేబీ బయట జనాలకి ఇది చాలా పాజిటివ్ గా వెళ్తుంది అని చెప్పేసి ఇలా ఆడుతున్నాడు మనోడు గేమ్. నేను నెక్స్ట్ నామినేషన్స్ లో మనోడికి ఇది ప్రూవ్ చేస్తా అని చెప్పి నెక్స్ట్ మనోడు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. బట్ స్టేజ్ మీద మళ్ళీ నార్మల్ మాట్లాడాడు. తర్వాత ఏం జరిగింది తెలియదు. ఆ మాట అన్నప్పుడు ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఎందుకు ఏడవలసి వచ్చింది? సో నాకు అక్కడ ఎందుకంటే నాకు తేజ మీద అట్లాంటి ఇంటెన్షన్స్ లేకుండే, ఏదో వాడిని నేను టార్గెట్ చేసి గేమ్ నుంచి తీసేద్దామని తేజ డిస్కషన్ రాలి. మీరు చూసుంటే నిఖిల్ ఒక మాట అన్నాడు, నేను నిఖిల్ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు డెసిషన్ టైంలో, సో ఇది ఫిజికల్ గేమ్స్ అన్నారు కదా అందరం అబ్బాయిలు ఆడేద్దాం అని చెప్పేసి అన్నాడు. సో అబ్బాయిలు ఆడేద్దాం ఏంటి, ఇప్పుడు అన్ని గేమ్స్ అందరికి ఈక్వల్ గా అంటే అమ్మాయిలు కూడా ఆడగలిగే గేమ్స్ ఇస్తున్నారు మనకి ఈ వీక్ నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. సో మనం ఇప్పుడు ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, సో ఓన్లీ అబ్బాయిలు ఆడేద్దాం ఫిజికల్ అనేసరికి అన్న పాయింట్ నాకు నచ్చలేదు. సో ప్రేరణకు కూడా అవకాశం ఇద్దాం, తను కూడా గేమ్స్ బాగా ఆడుతుంది, తనకు కూడా అవ్వాలని ఉంది కదా. సో ఈ వీక్ లో తను నాకు ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టి డిజర్వింగ్ అని అనిపించింది. సో అవకాశం ఇద్దామని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ బాల్ అండ్ క్రికెట్ పిచ్ గేమ్ ఒకటి ఉంది కదా, సో అది బాయ్స్ తో ఈక్వల్ గా ఆడింది. ఒకటే బాల్ తనది 0 పడింది, అన్ని బాల్ 6 పడింది. సో తను కూడా బాగా ఆడుతుంది కదా. సో ప్రేరణకి ఇద్దామన్న ఒక్క మీనింగ్ తో చెప్పిన తప్ప ఏదో నేను అక్కడ ఏదో గ్రేట్ అయిపోదాం అన్నది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండే. సో మనోడు అది అనేసరికి నాకు కొంచెం అది తీసుకోలేక నాకు అక్కడ బాధ అనిపించింది. ఫస్ట్ చెప్పిన ఇది కాదంటే ఇదేరా నాకు అనిపిస్తుంది, నువ్వు ఇదే అని చెప్పేసరికి అంటే నాకు నీ మీద రెస్పెక్ట్ కూడా పోయిందిరా, నువ్వు కనీసం నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు అంత మెచ్యూరిటీ ఉందనుకున్నా, నేను అది అర్థం చేసుకోలేకపోయినావు అని నాకు వెళ్ళిపోయినా నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే తేజ ముందు నుంచి తెలిసిన వ్యక్తి కదా,
సో వాడెందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి నాకు చిన్న ఒక టేకెన్ బ్యాక్ ఫీలింగ్ అనిపించింది అనమాట. కానీ తేజ చెప్పిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకుంటే ఇదంతా నిజమేనేమో, బయట జనాల కోసం ఇదంతా కానీ దాంట్లో తప్పలేదు కదా బ్రో. అంటే ఇప్పుడు ఇప్పుడు నిఖిల్ జనాల కోసం ఎగ్ వేయకుండా ఉంటాం, ఆ. పర్సనల్ రీజన్ అని చెప్పి నిఖిల్ ఎగ్ వేయకుండా ఉంటాము. సో ఇప్పుడు రష్మి కాదు కొన్ని కాదు. ఇప్పుడు అట్లా అనుకుంటే అక్కడున్న ప్రతి పర్సన్ చేసే ప్రతి ఒక్క మంచి పని జనాల కోసమే అనుకోవచ్చు కదా. ఆ పద్ధతిలో చూస్తే ఎవడు ఏ పని చేసినా జనాల కోసమే అనుకోవచ్చు కదా. వేర్ ఇన్ ఎ షో. సో నేను ఒక్కడనే అది చేసిన అంటే అది ఎంతవరకు రైట్? అది చేశారా? చేశాను కాదు, నేను అడుగుతున్న రీక్వెషన్. నా పాయింట్ ఏంటంటే నేను జనాల కోసం చేసిన అన్నది కాదు పాయింట్. నేను కరెక్ట్ వేలో గేమ్ ఆడదాం అనుకున్నా. సో లాస్ట్ సీజన్ లో నేను కొన్ని తప్పులు చేసి రియలైజ్ అయినా ఏంటి వాట్స్ మై మిస్టేక్ అని నేను రియలైజ్ అయినా. నాకు లైఫ్ చాలా నేర్పించింది. సో నా సిద్ధాంతం ఏదైతే ఉందో సో చాలా ఫెయిర్ గా ఉందాం ఈసారి, ఎక్కడ ఎవరికి ఏ తప్పు, నాకు తెలిసి ఏ తప్పు జరగొద్దు అన్నది నేను ఈవెన్ ఫస్ట్ మన ఇంటర్వ్యూస్ లో కూడా నేను ఓపెన్ గా చెప్పింది. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయొద్దు అన్నది ఒక్కటే నాకు నేను చెప్పుకొని లోపలికి వెళ్తున్నా తప్ప. సో ఇంకా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని మనము ప్రతి ఒక్కటి అనుకోలేము, ఎనలైజ్ చేసుకోలేము. మనము వాళ్ళు అన్నట్టు స్టోరీలు స్క్రీన్ ప్లేలు రాసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అవతల పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు కదా. సో ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు మనకు తెలియదు, మనతో ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా. సో మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి ఆ సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అయినాయి నాకు హౌస్ లో. సో అక్కడ నేను రియాక్ట్ అయిన, సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అయిన తప్ప సో ఇట్స్ నథింగ్ ఇన్ దర్. అండ్ నువ్వు చూసుకుంటే నేను నీకు ఫస్ట్ నుంచి తెలుసు, లైక్ నేను నా ఫస్ట్ సినిమా నుంచి నేను ఏదో గ్రడ్జెస్ పెట్టుకొని అట్లాంటి పర్సన్ కానే కదా. బయటకు వచ్చాక శివాజీ గారితో మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తెలుసు. సో శివాజీ అన్న నేను కలిసి అది ఆయన బర్త్డే అప్పుడు విష్ చేసి రీల్ పెట్టినాము. నేను అమర్ ని కలుస్తూ ఉంటా, లేకపోతే ప్రశాంత్ ని కలుస్తూ ఉంటా. సో వీఆర్ ఫాలోయింగ్ ఈచ్ అదర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మనోడు నేను మొన్న అది చెప్పేసరికి కింద ఒకటి కమెంట్ పెట్టి లవ్ సింబల్ పెట్టి, నేను లాస్ట్ సీజన్ దాని గురించి ఒకటి వచ్చినప్పుడు చెప్తే, సో నాకు అసలు అట్లాంటి గ్రడ్జెస్ ఉండవు. సో సీజన్ 7 లో ఆయన గొడవలు యాక్చువల్లీ అది ఇంకా పెద్ద, చాలా ప్లేసెస్ ఇంకా ఎక్కువ గొడవ జరిగింది చాలా శివాజీ అన్నతో. సో కానీ నేను అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసే పర్సన్ ని కాదు. సో అది మరి తెలుసు, బట్ చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించుంటది. కానీ నాకేంటంటే ఫెయిర్ గా ఉండాలి గేమ్ లో. సో మనకి తెలిసి ఎక్కడ తప్పు జరగొద్దని చెప్పేసి నేను ప్రయత్నించేవాడిని. దానికి సింపుల్ లాజిక్, బిగ్ బాస్ చాలా పెద్ద టెస్ట్ పెట్టిండు నాకు సంచాలక్ డైస్ గేమ్ లో. అది చూసిండ్రా? అది ఎపిసోడ్ లో రాలేదు, రీల్ వైరల్ అయింది తర్వాత 24 hours. సో ఓకే, వీడు ఇంత నిజాయితీగా ఫెయిర్ గా ఆడదామని చెప్పేసి ఆడుతున్నాడు కదా, వీడు ఎక్కడ దొరకట్లేదు, వీడిని టెస్ట్ చేద్దామని నాకు టీం కావాలని పంపించినట్టు అనిపించింది. సో నేను అక్కడ అంతే. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటి, ఇప్పుడు 5 ఉన్నారు, 5కి అన్యాయం జరగకుండా నువ్వు ఏం చేయగలుగుతావు అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. అయితే మార్కింగ్స్ పెట్టుకుందామని నా మైండ్ నాకు ఆన్సర్ ఇచ్చింది, పెట్టినా. సో అది చేసిన. సో ఎవ్రీవన్ వాజ్ సాటిస్ఫైడ్ అక్కడ. సో యష్మి అంటది కూడా, నేను ఫస్ట్ గౌతమ్తో గొడవ పెట్టుకుందాం అనుకున్నా. ఒకవేళ అట్లా ఏం రూల్ పెట్టకుండా వేసేసి నాది లాగేస్తే నేను గౌతమ్తో గొడవ పడదామని అనుకున్నా. కానీ అసలు గౌతమ్ చేసిన పనికి నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, అంత ఫెయిర్ గా అనిపించింది. సో ఒకటి పెట్టుకుని అందరికి న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే రూల్ పెట్టుకుని ఏదైతే ఫాలో అయ్యిండో అదే రూల్ మీద స్టిక్ ఆన్ అయ్యి చేసిండు. సో అది నేను అసలు ఇంకేం మాట్లాడలేకపోయినా అని చెప్పేసి తను చెప్పింది. నేను అది బయటకు వచ్చిన తర్వాత చూసిన. సో అది కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్ అన్నది నా ఉద్దేశం. అండ్ 100% నేను నిజాయితీగా ఆడాలి అని అనుకున్నప్పుడు, సో అందరికి అన్యాయం జరగకుండా ఏం చేయగలుగుదాం అన్న కోణంలో నేను ఆలోచించి, సో ప్రతిసారి నేను సో అందరికి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ రావాలి అని ఆలోచించి నేను ముందుకు వెళ్ళేవాడిని గేమ్ లో. కానీ ఇప్పుడు చెప్తున్నట్లుగా అదైతే సంచాలకంగా మీరు చేసింది కట్ చేస్తారు, ప్లస్ చాలా కొన్ని ఎపిసోడ్స్ కట్ చేశారని చెప్తున్నారు, కొన్ని మాటలు వాళ్ళు వేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, టీం ఏమన్నా నిఖిల్ కి ఫేవర్ గా ఉందా? బయట వచ్చిన రూమర్ ఏది? టీం సపోర్ట్ చేస్తున్నారు, టీం ఇంటర్నల్ గా స్టార్ మాలో వచ్చాడు, నెక్స్ట్ సీరియల్ ఓకే చేశారు కాబట్టి ఇదంతా జరిగింది అని. బిగ్ బాస్ లోపల జరుగునంత వరకు మీకు అనిపించిందా? బయటకు వచ్చాక ఈ 3-4-5 days చూసిన తర్వాత అనిపించిందా? సో నాకు నా పార్ట్స్ మాత్రం అంటే నాకు పాజిటివ్ అయ్యే చాలా ఎపిసోడ్స్ కట్ అయినాయి మాత్రం వాస్తవమే. అంటే ఆ డైస్ గేమ్ అన్నది ఇట్ వుడ్ హ్యావ్ అంటే యునానిమస్లీ ఇంక్రీజ్డ్ ద ఓటింగ్ బేస్ అండ్ ఫ్యాన్ బేస్. ఎందుకంటే అట్లాంటి ఆలోచన వీడు సంచాలకంగా, వీడు గ్రూప్ గేమ్ అని క్వశ్చన్ చేసిన పర్సన్ వీడు ఏం చేస్తాడు అని వీడికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే, బిగ్ బాస్ నే లైక్ అసలు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేయని ఒక సొల్యూషన్ తో వచ్చిండు అసలు అని నాకు ఓటింగ్ బేస్ గానీ ఫ్యాన్ బేస్ గానీ అక్కడ యునానిమస్ గా అది ఒక్క ఎపిసోడ్ అసలు రైజ్ అయిపోయేది యాక్చువల్లీ. సో అంత స్ట్రాంగ్ పాయింట్ ని ఎందుకు టెలికాస్ట్ చేయలేరు అన్నది నాకు అర్థం కాలేదు.
అండ్ వాడుకున్నావు అనే ముందు ఆట ఆడుతున్నావు అని చెప్పేసి నిఖిల్ అన్నది అది టెలికాస్ట్ కాలేదు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, నువ్వు స్క్రీన్ ప్లే చేసుకోనని. అంటే డైరెక్ట్ గా నా గేమ్ ని, నా క్యారెక్టర్ ని నువ్వు కావాలని చేస్తున్నావు అన్న పాయింట్ లో నేను ఎంత నిజాయితీగా ఉన్నా అన్నది నేను చూసే వాళ్ళకి తెలుసు, నేను అక్కడ ఉన్నంత కాలం నాకు తెలుసు. నేను అక్కడ ఎవరిని నేను కావాలని ఏం అనలేదు. సో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నన్ను ఎవరైనా ఏమైనా అంటుంటే నేను డిఫెన్స్ చేసుకునేవాడిని. ఏదైనా చాలా పెద్ద మిస్టేక్ ఉంటుంటే, ఇప్పుడు వాటర్ గేమ్ అప్పుడు అది నేను లైక్ నా అంతటి నేను రైజ్ చేసిన ఫైట్ ఫస్ట్. సో అది అంత పెద్ద తప్పు, అమ్మాయిలను అలా లాగేస్తున్నాడు ఏంటి. సో అక్కడ ఉండాలి కదా కనీసం, అంటే ఒక ఫ్యూ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉండాలి కదా, గేమ్ కంటే అవి ముఖ్యం కదా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అట్లాంటి అన్ని అంటే నేను ఏదైతే కరెక్ట్ అనిపించిందో దాని మీద స్టాండ్ తీసుకున్న తప్ప కావాలని చేసింది ఏది లేదు. సో దాన్ని అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు అన్న బాధలో నేను యాక్చువల్లీ నీది జరిగింది ఇది కదా అని చెప్పేసి ఒక నాకు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఉండే. సో నిఖిల్ కోసం చాలాసార్లు ఆడింది తను. సో సో నీ గేమ్ కోసం తన గేమ్ ని ఖరాబ్ చేసినవరా భయ్ అన్నది నా పాయింట్ అక్కడ. అండ్ దాన్ని అసలు అది వాడుకున్న అన్న పదాన్ని డబుల్ మీనింగ్ లో తీసుకొని అసలు చాలా దాన్ని ట్విస్ట్ చేసేసిండు. సో అక్క అన్న పదాన్ని ట్విస్ట్ చేసేసి అది డిస్రెస్పెక్ట్ అన్నారు, రెస్పెక్ట్ దాన్ని. దాని తర్వాత ఇప్పుడు నేను మొన్న చూసిన విష్ణుప్రియ అండ్ యష్మి మాట్లాడుకుంటుండే, కండువా కట్టుకున్న దాన్ని వాళ్ళు లైక్ ఏదో ఫ్యాన్స్ కోసం చేస్తున్నాడు, లేకపోతే ఇది ఓటింగ్ కోసం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం నిజంగా కరెక్ట్ గా ఫెయిర్ లేకుంటే మనం ఏం చేసినా కూడా మనల్ని ఆడియన్స్ ఓట్ చేసి ముందుకు తీసుకెళ్తారు కదా. మనం తప్పులు చేస్తూ ఉంటే మనల్ని ఆపేస్తారు కదా ఒక సర్టెన్ పాయింట్ లో. నేను నచ్చడం వల్లనే కదా ఇంతమంది లైక్ నాకు సపోర్ట్ గా నిలబడ్డది బయట. అండ్ లాస్ట్ ఇయర్ నెగిటివ్ చేసిన పీపుల్ నన్ను పాజిటివ్ గా ఎలివేట్ చేసింది ఈ సీజన్ లో. అండ్ యునానిమస్ పాజిటివిటీ వచ్చింది. సో అవన్నీ నేను నచ్చే కదా. సో అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో సరే వాట్ ఎవర్ ఇట్ ఈ స్టార్మా ఏం చేసింది, లేకుంటే ఎందుకు కట్ అయింది, లేకపోతే ఎవరిని ఎలివేట్ చేసింది అన్నది సో నేను 100% ప్రూఫ్స్ తోని చెప్పలేను, నాకు తెలీదు వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళకి ఏముంది అన్నది. సో నాకు నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. బట్ నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పట్లేదు కదా, నాకు తెలియదు అక్కడ ఏం జరిగింది అన్న విషయం. నాకు కూడా అనిపిస్తుంది కదా చేసున్నారేమో కాదు, నేను అనిపించింది అంటే ఇప్పుడు నా ఎపిసోడ్స్ ఎందుకు ఇట్లా కట్ అయిపోయింది అన్నది ఆ బాధ నాకు ఉంది. సో అది నాకు అనిపించింది. కానీ సో అయినా కూడా నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ అనే హౌస్ లో నేను ఫస్ట్ నుంచి ఏ కనెక్షన్స్ లేకుండా వెళ్ళిన పర్సన్, ఫస్ట్ సీజన్ 7 లో అయినా సీజన్ 8 లో అయినా. సో నేను ఎలా స్టాండ్అవుట్ అవుతా అని నమ్మినా అంటే ఎవరేమైనా అననివ్వండి, వీకెండ్ లో వచ్చి కూడా తిట్టనివ్వండి, సో నువ్వు రాంగ్ అని చెప్పనివ్వండి, కానీ నేను రైట్ అని నేను నమ్మితే నేను దానికోసం నిలబడాలి. సో ఎవరేమన్నా కూడా మనము కన్ఫ్యూజ్ అయ్యి మన పంథాన్ని మార్చేయొద్దు, మనం అనుకున్న మార్గంలోనే మనం ముందుకెళ్ళాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే అని చెప్పేసి నేను చాలా దృఢంగా నమ్మి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడనే అదే వేలో వెళ్ళినా. అందుకే అసలు ద కైండ్ ఆఫ్ ఓటింగ్ ఐ గాట్, అసలు నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎలిమినేట్ అయిపోతా అనుకున్న రెడ్ బకెట్ వచ్చిన పర్సన్ ని సో అంత లెవెల్ ఆఫ్ ఓటింగ్ బ్యాంక్ అసలు ప్రతి వీక్ కి అసలు అందరినీ క్రాస్ చేసుకుంటూ అసలు అంత టఫ్ సిచ్యువేషన్ లో అంత టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతా ఓటింగ్ పరంగా నేను అనుకోలేదు. సో ఆడియన్స్ కి అది నచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను అట్లా ఓట్ చేసిండ్రు. సో దానికి నేను హ్యాపీ. అండ్ ఆడియన్స్ ని సంపాదించుకున్నా. అండ్ ఎక్కడైతే నన్ను రాంగ్ అని చెప్పేసి అన్నా కూడా ఇది రాంగ్ కాదు నేను రైట్ అని చెప్పేసి నిలబడ్డ దగ్గర ఆడియన్స్ కి అర్థమైంది, అది జనరల్ పబ్లిక్ కి అర్థమైంది. సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యి నేనే కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది నా గురించి వాదించి స్టాండ్ తీసుకున్నారు. సో నేను అది నమ్మినా, దానికోసం నిలబడ్డా, అండ్ అది అర్థమైంది జనాలకి, దానికోసం నేను హ్యాపీ. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, సో ఐ ఆల్రెడీ వన్ దేర్. అంటే నేను జనాల్ని గెలుచుకుందామనే వెళ్ళినా జనాల్ని గెలుచుకోగలిగిన కాబట్టి సో అది నేను చాలా పెద్ద సక్సెస్ గా భావిస్తున్నా. ఇంకా బ్యాక్ ఎండ్ లో ఏం జరిగినా కూడా ఐ డోంట్ కేర్. కానీ లైఫ్ లో అందరూ పడతారు ఏదో సిచ్యువేషన్ లో. అలా పడే మూమెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ దగ్గర దాకా రెడ్ బకెట్ రావడం, అక్కడి నుంచి ఎలా లెగిసావు? వాట్ మోటివేట్స్ యూ? సో నన్ను యాక్చువల్లీ సీజన్ 7 లో కూడా చూసుంటే మీకు అర్థమైంది. సరే సీజన్ 7 లో ఫ్యూ మిస్టేక్స్ చేసిన అన్ని పక్కన పెట్టేస్తే, సో దాంట్లో కూడా మీరు నా గ్రాఫ్ చూసుకుంటే ఎప్పుడైనా వీడు పడిపోతాడు, లేకపోతే వీడు అరే డీప్ డౌన్ షిట్ లో పడిపోయిండు అన్న టైంలో నేను ఇంకా గట్టిగా లేచి నిలబడతా. సో దట్స్ వాట్ మోటివేట్స్ మీ లైఫ్ లో కూడా. అంటే ఎక్కడైనా డౌన్ అయిపోయింది, ఇక వీడు హీఈస్ ఓవర్, హీఈస్ గాన్ అని అనుకున్న సిచ్యువేషన్ లో నాకు ఇంకా ఎక్కువ కసి పెరుగుతుంది నాలో, అండ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా నేను రైజ్ అప్ అవుతా. సో దట్స్ వాట్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. అండ్ ఈ కెమెరాస్ తో మాట్లాడటం బ్రో, అంటే ఏదన్నా ఒక ఇష్యూ ఎవరితోనే ఉంటే డైరెక్ట్ గా వాళ్ళతో వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుంటే ఎందుకు కెమెరాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో
చెప్పిందే మళ్ళీ కెమెరాస్ దగ్గరకు వచ్చి ఇలా జరిగింది, వీరు ఇట్లా అనుకుంటున్నారు, నిజాన్ని కప్పేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ అన్ని ఎందుకు అనే ఒక పాయింట్. సో నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఎప్పుడైనా ఇట్లా ఇప్పుడు అక్కడ కెమెరాస్ తో మాట్లాడడం అన్నది పాయింట్ కాదు, కూర్చొని నాకు నిజంగా అంత ఒక క్లోజ్ ఫ్రెండ్ నన్ను నా ఎమోషనల్ వేవ్ లెంత్ లో నా థాట్ ప్రాసెస్ ను లేకపోతే నేను నమ్మిన సిద్ధాంతాలని వాళ్ళని అర్థం చేసుకొని నన్ను గేజ్ చేసే అంత పర్సనాలిటీస్ అక్కడ లేనప్పుడు, సో నాలో నేను అది నా కైండ్ ఆఫ్ వెంటింగ్ అవుట్, అంటే నా అభిప్రాయాలు అంటే నాలో నేనే దాచుకుని ఏదో ఎక్కడో, ఎందుకంటే 24/7 ఒకటే దగ్గర ఉంటాం మనం. సో అక్కడ మనకి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడే స్కోప్ ఉండదు, ఫ్యామిలీతో మాట్లాడే స్కోప్ ఉండదు. సో నేను జస్ట్ వెంట్అవుట్ చేసుకుంటుండే అండ్ కెమెరాస్ అనేవి రికార్డ్ చేస్తాయి. సో నేను వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి నన్ను రికార్డ్ చేయండి అని రికార్డ్ చేయించుకోవాలి. నేను కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే అవి రికార్డ్ అయ్యాయి నా వైపు కెమెరాలన్నీ తిరిగి. కొన్ని కూర్చొని మాట్లాడడం జరిగింది, కొన్ని ఒకటి కెమెరాకి వెళ్ళి చెప్పింది ఏంటి అంటే ఇది తేజ విషయం, తేజ వాళ్ళ మదర్ ని పంపించండి అని. అంటే అది ఐ వాజ్ రిక్వెస్టింగ్ బిగ్ బాస్. సో దట్స్ వై నేను డైరెక్ట్ కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. మిగతా ఏ సిచ్యువేషన్స్ నేను కెమెరా దగ్గరికే వెళ్ళి చెప్పాలన్న పాయింట్ కాదు. సో నాకు ఇప్పుడు జనం నన్ను అర్థం చేసుకున్న అంటే లైక్ అక్కడ హౌస్ లో ఉన్న జనం నన్ను అర్థం చేసుకున్నప్పుడు, సో నాలో నేనైనా నా అభిప్రాయాలు లైక్ మనతో మనం మాట్లాడుకుంటుంటాం థాట్ ప్రాసెస్ ఆలోచనలు కానీ. సో ఎవ్రీ పర్సన్ టాక్స్ టు హిమ్సెల్ఫ్, కానీ అది మనం బయటికి చెప్పం బయట లైఫ్ లో. ఇక్కడ ఏంటి అంటే నా లోపల ఏం జరుగుతుంది అన్నది తెలియాలి. ఇట్స్ ఏ ఆడియో విజువల్ ఫార్మాట్. సో నా లోపల ఉన్న నా థాట్ ప్రాసెస్ ఏంటి, నా అభిప్రాయాలు ఏంటి, నా భావనలు ఏంటి అన్నది తెలియాలి బయటికి. సో లేకపోతే జస్ట్ ఇట్లా కామ్గా కూర్చుంటే మాత్రం అర్థం కాదు కదా, వీడు ఏం ఆలోచిస్తుండే ఏంటి అని వాళ్ళు తొంగి చూడలేరు కదా. సో నాకు నా లోపల ఏమైతే జరుగుతుందో ఆ సంఘర్షణ కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఇలా అభిప్రాయాలు కానీ అవి జస్ట్ వెంట్అవుట్ చేసుకునేవాడిని. సో దాన్ని ఇంకా ఇక ఇప్పుడు ఏ పాయింట్ లేనప్పుడు ఏదో ఒక పాయింట్ ని ఇక వాళ్ళు పట్టుకోవాలని ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుంటారు, కానీ అసలు ఎక్కడా చెప్పారు బిగ్ బాస్ కెమెరాస్ తో మాట్లాడొద్దని, అసలు అట్లాంటి రూలే లేదు. సో నేను చెప్పినట్టు ఇట్స్ లైక్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్స్ లైక్ డైరెక్ట్లీ కన్వేయింగ్ టు ది లైక్ ఆడియన్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. సో అది తప్పు అనిపిస్తే వాళ్ళు లైక్ అది తప్పు అంటారు, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని నిలబడతారు, అంతే దాంట్లో. అది సింపుల్ లాజిక్. సో నిఖిల్ విన్నర్ అవ్వడం ఎలా అనిపించింది? సో ఇట్స్ కంప్లీట్లీ ఎక్కువ కంప్లైంట్స్ కానీ తన గేమ్ లోపల ఎక్స్పోజ్ చేసింది కానీ, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని కానీ, ఎక్కువ నామినేషన్స్ కానీ చేసింది గౌతమ్ కృష్ణ. సో ఫైనల్ గా తను విన్నర్ అవ్వడం ఎలా అనిపించింది? అంటే అది నిఖిల్ విన్ అవ్వడంలో లైక్ నాకు ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. నేను ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను విన్ అయ్యి ఉంటే ఇట్స్ నాట్ అబౌట్ గౌతమ్ కృష్ణ. నేను అక్కడ నమ్మింది ఏంటంటే ఇప్పుడు విన్ ఆర్ లూజ్, ఒక నెల రోజులు 2 నెలలు అయిపోయిన తర్వాత షో అయిపోయింది, జనాలు విన్ అయినోడిని లూజ్ అయినోడిని ఒక రికగ్నిషన్ వస్తుంది, అది స్టే అవుతుంది తప్ప విన్నింగ్ అండ్ లూజింగ్ మూమెంట్ ఈస్ గాన్. సో ఇప్పుడు మన లైఫ్ లో మనం మూవ్ ఆన్ అయిపోతాం. ఇప్పుడు నేను ఫర్దర్ గా ఒక మంచి ప్రాజెక్ట్ చేసి సక్సెస్ఫుల్ కొడితే అది గుర్తుండిపోతుంది. సో మనం ఫర్దర్ గా లైఫ్ లో ఎట్లా ఎక్సెల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ దిస్ విన్నింగ్, కప్ విన్నింగ్ కంటే. సో ప్రేక్షకుల్ని ఆల్రెడీ గెలుచుకున్నాం, ఇద్దరం గెలుచుకున్నాం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని. సో నేను పర్టికులర్ గా నేను గెలవాలి అని చెప్పేసి బలంగా నమ్మింది అండ్ కోరుకుంది ఏంటంటే మోర్ దాన్ గౌతమ్ విన్నింగ్ యాజ్ ఎ పర్సన్, నా పర్సనల్ సెల్ఫిష్నెస్ కంటే నేను ఏదైతే ఫిలాసఫీని నమ్మి ఏదైతే సిద్ధాంతాన్ని పరిచయం చేసినో, అంటే బిగ్ బాస్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు చాలా మంది ఒక గ్రూప్ గా ఎందుకు అవుతారు నేను అబ్జర్వ్ చేసింది ఫస్ట్ సీజన్ నుంచి అంటే ఓటింగ్. సో ఇప్పుడు ఓటింగ్ అన్నది ఒక నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు హౌస్ లో. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఓటింగ్ బేస్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు నామినేషన్స్ లో లేకపోతే నీ ఫ్రెండ్ ఓటింగ్ పడుతుంది, దాంట్లో కనీసం ఒక సగమైన ఒక శాతం వరకు ఓటింగ్ పడుతుంది, ఎక్స్ట్రా ఓటింగ్ పడుతుంది. అప్పుడు నీకు ఒక్కడే ఉన్న పర్సన్ కంటే అది ఈజీలీ డామినేట్ అయిపోతుంది అక్కడ ఓటింగ్ అన్నది. సో అట్లా నీకు అతను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 వారాలు ఉండి వెళ్ళిపోయిండు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే 13 వారాలు 14 వారాలు ఉన్నాడు అంటే వెరీ స్ట్రాంగ్ ఓటింగ్ బేస్ ఉంది ఆ పర్సన్ కని వేరే వాళ్ళతో పోల్చుకుంటే. సో అతని ఓటింగ్ మీకు లైక్ నీ బెస్ట్ ఫ్రెండ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అట్లా నీకు స్లోగా తెలియకుండానే అందరు ఏమనుకుంటారంటే అరే స్ట్రాంగ్ పీపుల్ ని మనతో పెట్టుకుంటే, వాళ్ళ అలయన్సెస్ మనం పెట్టుకుంటే, సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా పర్స్పెక్టివ్, నేను చూసిన కోణం అనమాట. సో ఇది నేను బిగ్ బాస్ హౌస్ లో డిస్కస్ చేయలేను, బయట మీకు చెప్తున్నా, ఎందుకంటే అది హౌస్ లో అది పెద్ద డిస్కషన్ మ్యాటర్ కాదు. సో ఇది బయట జనాలకు తెలియాల్సిన విషయం. సో ఆ అలయన్సెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంకా ప్రేరేపితం చేస్తుంది వాళ్ళ ఓటింగ్ బేస్ ని. నీ బెస్ట్ ఫ్రెండ్ కానీ నీ క్లోజ్ కానీ నీ గ్రూప్ లో ఉన్న పర్సన్ బయటికి వెళ్ళిపోతే సో వాళ్ళ ఓటింగ్ బేస్ నీకు కన్వర్ట్ అవుతుంది. సో అట్లాంటివన్నీ పెట్టుకొని చాలా మంది ఎవడైనా సో చాలా అదొక సేఫ్ వే ఆఫ్ గెట్టింగ్ ఓట్స్ అని భావించి వాళ్ళు దే ట్రై టు హ్యావ్ ఫ్రెండ్షిప్స్. బట్
నువ్వు ఫ్రెండ్షిప్స్ పెట్టుకో, అలయన్సెస్ పెట్టుకో, కానీ నువ్వు రాంగ్ వేలో ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమైందంటే గ్రూపిజం ఈజ్ అంటే నువ్వు గ్రూప్ గా ఉండడం తప్పు కాదు. చాలా మంది ఏమనుకున్నారు అంటే ఫ్రెండ్స్ లాగా కూడా మాట్లాడుకోవద్దా కనీసం అని అనుకున్నారు. నువ్వు మాట్లాడుకో, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ పంచుకో, గట్టిగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండండి. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి తప్ప, ఇప్పుడు జైల్ నామినేషన్స్ జరిగింది, అప్పుడు నేను ఒక్కడిని క్వశ్చన్ చేస్తే ఇంకొకటి వాయిస్ రైజ్ అయ్యేది, ఇంకొకరిని క్వశ్చన్ చేస్తే ఇంకొకటి వాయిస్ రైజ్ అయ్యేది. అంటే ఇప్పుడు ఒక్కడి మీద ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా కదా, నాతో నలుగురు అయితే వచ్చి నిలబడట్లేదు, వాళ్ళు ఏదో నలుగురు నిలబడడానికి, నేను ఒక్కడనే ఉన్నా కదా, ఒకటి నాతో సమాధానం చెప్పలేడా, నేను ఏమైనా కొడుతున్నా వాళ్ళని? అంత పెద్ద షోలో లైక్ ఏమైనా కొట్లాట జరుగుతుందా? ఇట్స్ ఆల్ అబౌట్ వర్బల్ డిస్కషన్ కదా. సో అతనికి వాయిస్ ఉంది కదా, అతను డిస్కస్ చేయొచ్చు కదా. అతనికి చెప్తే ఇంకొకటి అయితే నిన్ను డిఫెన్స్ లాయర్ అని కూడా అడిగిన. సో చాలా మందికి అట్లాంటి సిచ్యువేషన్స్ వేరే వాళ్ళు ఒకళ్ళకి అడిగితే ఇంకొకళ్ళు ఆన్సర్ ఇచ్చే టైంలో నువ్వేంది డిఫెన్స్ లాయర్ అని చెప్పేసి అడిగేటోని. సో ఇక్కడ వాడు డిఫెన్స్ చేసుకోవాలి, వాడి కెపాసిటీ వాడు ప్రూవ్ చేసుకోవాలి తప్ప, వాడి పాయింట్ లో పక్కన వాళ్ళు వచ్చి వాడిని సపోర్ట్ చేస్తూ వాడి ఫ్రెండ్ కదా అని చెప్పేసి వాడు మాట్లాడలేక వేరే వాళ్ళు వాడి గురించి మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు మనం వీడిని నామినేట్ చేద్దాం, నువ్వు వీడిని నామినేట్ చేయి, నేను వాడిని నామినేట్ చేస్తా, ఈ 4-5 ఉంటే మనము నామినేషన్స్ లో ఉన్నా కూడా మనం సేఫ్ అయిపోతాం, వాడు మనకంటే వీక్. సో అని నామినేషన్స్ ని పంచుకొని టార్గెట్ చేయడము అది నాకు నచ్చలేదు. సో ఇవన్నీ ఏదైతే విషయాలు జరుగుతున్నాయో, అండ్ నామినేషన్స్ నన్ను అక్క అన్నందుకు అది డిస్రెస్పెక్ట్ అని చెప్పేసి నామినేట్ చేసిండ్రు, ఇంకా పెద్ద పెద్ద తప్పులు జరిగినా కూడా. సో నాకు నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినావు అన్న పాయింట్ కంటే నువ్వు అక్క అన్నది డిస్రెస్పెక్ట్ ఫుల్ గా ఫీల్ అయ్యాను, నువ్వు అది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా. సో ఇవన్నీ పాయింట్స్ అక్యుములేట్ అయ్యి నాకు అక్కడ నేను లైక్ ఒక ప్లేస్ లో ఇక బర్స్ట్ అవడం జరిగింది. ఇంకా దమ్ము లేదు అనేసరికి చెప్తారా భయ్ దమ్ము లేదు అని అనుకున్నావు, దమ్మెంతో చూపిస్తా అని చెప్పేసి ఉన్న పాయింట్స్ అన్ని కూర్చోబెట్టి క్లియర్ కట్ గా చెప్పిన నేను. సో అది ఆడియన్స్ కి రీచ్ అయింది, అండ్ 100% ఆడియన్స్ లైక్ చాలా సెట్ ఆఫ్ ఆడియన్స్. సరే ఇప్పుడు వాళ్ళకి ఆ పర్సనల్ ఫ్యాన్ బేస్ అదంతా పక్కన పెడితే జనరల్ జనాల్లో ఒక అవగాహన వచ్చి ఎస్ వీడు చెప్తుంది కరెక్ట్, సో ఇట్లా గ్యాంగ్ అప్ అయ్యి గ్రూప్ అప్ అయ్యి టార్గెట్ చేయడం తప్పు అని చెప్పేసి జనాల్లో ఒక కైండ్ ఆఫ్ అవగాహన చైతన్యం రావడానికి సో నేను అక్కడ వాయిస్ అవుట్ చేయడమే రీజన్. అండ్ ఇది ఇప్పటికి కాదు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సీజన్ 8, భవిష్యత్తులో వచ్చే ఎన్నో సీజన్స్ కి జనాల పర్స్పెక్టివ్ మారుతుంది, వాళ్ళ జనాలు ఈ గేమ్ ని పర్సీవ్ చేసే పద్ధతి మారుతుంది అని చెప్పేసి నేను బలంగా ఇన్ని పాయింట్స్ నమ్మి నేను విన్ అవ్వాలని కోరుకున్న తప్ప పర్సనల్ సెల్ఫిష్ బెనిఫిట్స్ అన్నది ఆబ్వియస్లీ అంటే మనం విన్ అవ్వాలి అది ఉంటది, కానీ నాకు ఆ మోర్ దెన్ సెల్ఫిష్ బెనిఫిట్స్ ఇది నా సిద్ధాంతం గెలవాలి అని నేను భావించి అనుకున్నా. కానీ జనాల్లో మాత్రం అందుకే ఇప్పుడు చాలా మంది పీపుల్స్ విన్నర్ అని మీరు అన్నట్టుగా చాలా మంది అంటుంది, సోషల్ మీడియాలో ఒక అవుట్రేజ్ వచ్చింది కానీ లైక్ యునానిమస్ గా నాకు పాజిటివిటీ వచ్చింది, కానీ జనాలకు అర్థమైంది ఆ పాయింట్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను కప్పు విన్ అవ్వకపోయినా నా సిద్ధాంతం ఏంటి, నా ఫిలాసఫీ ఏంటి అన్నది జనాలకు అర్థమైంది. అండ్ వచ్చే సీజన్స్ లో కూడా జనాలు ఇంకా ఎక్కువ లైక్ కాషియస్ గా చూడగలుగుతారు, అండ్ ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని చూస్తే గేమ్ ని ఇంకా డిఫరెంట్ వేలో పర్సీవ్ చేయగలుగుతారని నా భావన. అండ్ కంటెస్టెంట్స్ ఫర్దర్ గా వెళ్ళే సీజన్స్ కి కూడా మోర్ ఇండివిజువల్ గా ఉండగలుగుతారు, ఇండివిజువల్ గా ఉండి కూడా ఎండ్ వరకు రాగలుగుతారు అన్న నమ్మకం. ఎందుకంటే నేను దానికి ఇట్లా మనకి ఓటింగ్ పెరుగుతుంది కదా అన్న భావన పెట్టుకొని ఎవరితో ఇప్పుడు నాకు నిజంగా ఉంటే నేను ఇప్పుడు నిఖిల్ తోనే ఫ్రెండ్షిప్ చేసి నిఖిల్ కి ఓటింగ్ బేస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి, నబీల్ కి ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళతోనే నేను గ్యాంగ్ అప్ అయిపోయి నేను గ్రూప్ గేమ్ ఆడి నేను లైక్ వేరే వాళ్ళు చేయొచ్చు కదా. లాస్ట్ సీజన్ శివాజీ గారు టాప్ లో ఉన్నారు కాబట్టి శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళతో ఫైట్ పెట్టుకున్నాడు. ఈ సీజన్ నిఖిల్ వెళ్ళేసరికి నిఖిల్ ఇండైరెక్ట్ గా చాలా సిచ్యువేషన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, నిఖిల్ నన్ను ఒకసారి లాగి చైర్ మీద పడేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది మా టిఫ్. దెన్ మళ్ళీ అక్క అన్నం అని చెప్పేసి నామినేట్ చేసిండు. సో ఫస్ట్ అక్కడ నుంచి నాకు వచ్చింది, కానీ నేను ఫస్ట్ నిఖిల్ ఏమనలేదు వెళ్ళినప్పుడు, నేను చాలా క్యాజువల్ గానే మాట్లాడినా, చాలా మంచిగానే ఉండే. సో ఎక్కడైతే లైక్ ఇప్పుడు ఆ కోర్ట్ నామినేషన్స్ అప్పుడు జైల్ నామినేషన్స్ అప్పుడు నేను పృథ్వీతో మాట్లాడుతుంటే ఏంది అని చెప్పేసి నిఖిల్ వచ్చిండు నా మీదకి. సో అవన్నీ పాయింట్స్ చూసి నాకు నచ్చలేదు నిఖిల్ అన్న పర్సన్. సో నాకు ముందు తెలుసు నేను నిఖిల్ కి యాక్చువల్లీ లైక్ వెళ్లే ముందు నువ్వు ఇట్లా బాగా ఆడు, నాకు ఒక కేబీకేజీ అని ఒక షో చేసినప్పుడు దాంట్లో బాయ్స్ టీం విన్ అయితే మా టీంలోనే ఉండే. సో నాకు అక్కడ సక్సెస్ పార్టీకి వెళ్ళినప్పుడు నాకు సో నిఖిల్ ఫస్ట్ టైం అక్కడ కలవడం జరిగింది. నేను నిఖిల్ కి చాలా పాయింట్స్ ఇంకా నేను పాజిటివ్ గా చెప్పి నువ్వు ఇంకా స్ట్రాంగ్, అప్పుడు నేను వెళ్తున్నాను తెలియదు వైల్డ్ కార్డ్, ఇంకో 2 days లో వెళ్తుండు బిగ్ బాస్ నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడు. సో ఇంకా స్ట్రాంగ్ గా ఆడు, ఈ పాయింట్స్ కొన్ని లైక్ మైండ్ లో పెట్టుకో, నువ్వు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, చాలా ఫెయిర్ గుండు అది అని చెప్పడం జరిగింది నేను నా సైడ్ నుంచి చెప్పి. లైక్ మనోడు వెళ్ళిండు. దాని తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత అతని ఆట నాకు నచ్చక ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో గొడవలు జరిగినాయి తప్ప. సో ఇక్కడ నేను ఎవరిని టార్గెట్ ఇప్పుడు నేను నాకు ఫస్ట్ జరిగింది యాక్చువల్లీ ఎక్కువ ప్రేరణతోని,
నిఖిల్ తో కాదు, దాని తర్వాత నిఖిల్ తో గొడవలు జరిగింది, నబిల్ తో జరిగింది, దాని తర్వాత అవినాష్ తో యష్మితో జరిగింది. జరిగింది. సో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ తో జరిగింది, పృథ్వీతో జరిగింది. ఉమ్, సో ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రాంగ్ ఆర్ వీక్ కంటెస్టెంట్. సో ఎనీవన్ నాకు అక్కడ తప్పు చేస్తున్నాడు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి అక్కడ తప్పు జరుగుతుంది అనిపిస్తే నేను ఫైట్ చేసేవాడిని, క్వశ్చన్ చేసేవాడిని. అండ్ నిఖిల్ గెలిచిన వెంటనే, నిఖిల్ విన్నర్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఈ మా కే బ్యాచ్ గెలిచింది అని ఒక పర్సన్ అని హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పి విన్నా. ఓకే, ఏ నిజమేనా? పర్సన్ అంటే నాకు నా వరకు రాలేదు నిజంగా. నాకు వేరే ఇంటర్వ్యూలో కూడా అడిగినారు. ఉమ్, సో యష్మి, పృథ్వీ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయినారు, కానీ నాకు మా కే బ్యాచ్ విన్ అయింది అది అని ఎవరు అన్నట్టు మాత్రం నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆ స్టేజ్ మీదనే ఉండే, నేను వెంటనే మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా లో ఫీల్ అవుతున్నారా అని వాళ్ళతోనే ఉండే, ఎక్కువ కంటెస్టెంట్స్ తో నేను ఇంటరాక్ట్ అవ్వలేదు. జస్ట్ అందరు కంగ్రాట్స్ చెప్పిండ్రు, లైక్ అప్పుడు అందరికి జస్ట్ ఒక 1-2 minutes ఫ్యూ పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం అక్కడ ఆన్ స్టేజ్ తప్ప నేను అంత ఇంటరాక్ట్ అవ్వలేదు పర్సనల్ లెవెల్లో ఎవరితో. సో నా వరకు అయితే రాలేదు అది. హౌస్ లో అలా ఉండేదా అంటే మన బ్యాచ్ కూడా గెలవాలి, మా బ్యాచ్ అంటే అసలు రీజనల్ ది ఒకటి ఉంది అని నాకు బయటకు వచ్చే వరకు తెలియదు యాక్చువల్లీ. సో రీజనల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇష్యూ ఇన్సైడ్ ద హౌస్ మాకు. ఇట్స్ అబౌట్ మీ పర్టికులర్ పీపుల్ మీరు టార్గెట్ చేస్తున్నారు, మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నది ఇష్యూ. గ్రూపిజం అండ్ అదన్నది ఇండివిజువాలిటీ అన్నది ఇష్యూ ఉండే, కానీ అది ఇట్స్ నాట్ అబౌట్ రీజనాలిటీ, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్స్ అండ్ పర్స్పెక్టివ్స్. మీరు ఆలోచించే మీ ఆలోచన విధానం తప్పు అన్నది నా భావన అక్కడ. సో ఇట్స్ నాట్ అబౌట్ రీజనల్. నేను రీజనల్ గురించి అసలు నేను అది తీసుకోలేదు, ఆ పాయింటే కాదు నాకు అది. గౌతమ్ కృష్ణకి హౌస్ లోను సపోర్ట్ దొరకలేదు, ఇటు బయట చూస్తే బయట ఎవరైతే సపోర్ట్ చేస్తారనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అంటే ఎవరు బయట జనాలు సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ అంటే ఏ ఫ్రెండ్స్? బిగ్ బాస్ సెలబ్రిటీస్ గానీ మిగతా వాళ్ళు గానీ అంటే లాస్ట్ సీజన్ స్టోరీస్ పెట్టడం గానీ, లాస్ట్ సీజన్ లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు, లాస్ట్ సీజన్ ఎనీవన్ ఫ్రెండ్స్ లో చాలా మంది. సో ఒకటండి లైఫ్ లో ఇప్పుడు ఎవరు మనకి ఫ్రెండ్స్ అన్నది టఫ్ టైమ్స్ లో తెలుస్తుంది. సో నేను దేనికి ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించాను యాక్చువల్లీ. సో జస్ట్ లైక్ నాకు చాలా క్లోజ్ ఉన్న ఒకళ్ళిద్దరికి నేను చెప్పడం జరిగింది, ఏమైనా ఉంటే సపోర్ట్ చేయండి అని. సో అంటే అది కూడా మనకి జస్ట్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్, దాంతోనే మనం ఏం విన్ అయిపోం కానీ. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ మంచి జరిగింది. అంటే కనీసం జనరల్ పబ్లిక్ నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఏ సపోర్ట్ లేకున్నా కూడా. సో నేనైతే ఏది ఆశించాను అంటే వాళ్ళు ఇది చేయాలి ఖచ్చితంగా ఆశించాను. చేస్తే మంచిదే, చేయకుండా కూడా మంచిదే. మనకి ఎవరు మన ట్రూ ఫ్రెండ్స్ తెలుస్తుంది. అండ్ నాకు తెలియని వాళ్ళ నుంచి చాలా గట్టి సపోర్ట్ దొరికింది. సావిత్రి గారు కానీ, లైక్ అంటే శివజ్యోతి గారు, దెన్ ఇంకా చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కానీ. ఇప్పుడు గంగాధరన్ చిరంజీవి గారి మేనేజర్, ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి చాలా యునానిమస్ సపోర్ట్ దొరికింది. దెన్ జనరల్ పబ్లిక్, సరే మోర్ దెన్ ఎనీథింగ్ వాళ్ళ ఫ్యాన్స్ అండ్ వాళ్ళకి అంటే ఆల్రెడీ నన్ను సీజన్ 7 లో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళ నుంచి ఇంకా సపోర్ట్ దొరికింది. నన్ను సీజన్ 7 లో నేను నచ్చని వాళ్ళకి నుంచి నాకు సపోర్ట్ దొరికింది. సో ఆల్ సెక్టర్స్ నుంచి నాకు చాలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఏంటి ఇప్పుడు రెడ్ టవల్ కట్టుకోవడం ఇదంతా బయట అంటున్నట్లుగానే ఒక ఫ్యాన్ బేస్ కోసమా? ఈవెన్ హౌస్ లో కూడా డిస్కస్ చేసుకున్నారు, దేనికి అది చేసుకున్నా అంటే బయట ఏదో పోర్ట్రే చేయడానికి ఫ్యాన్ బేస్ కోసం. సో రెడ్ టవల్ అన్నది నా ఉద్దేశంలో ఒక కామన్ మ్యాన్స్ పవర్. సో అది ఎప్పుడు నా కార్ లో కూడా ఉంటది, నేను దాన్ని క్యారీ చేస్తూ ఉంటా. సో ప్రతి చోట ఆబ్వియస్లీ మనం యూజ్ చేయం, కానీ ఎక్కడైనా నేను లైక్ అదొక పవర్ ఇస్తుంది నాకు. సో ఇప్పుడు నా కార్ లో 1 minute. సో లైక్ ఈ టవల్ ఏంటి అంటే ఒక కామన్ మ్యాన్స్ పవర్, ఒక సామాన్యుడి బలం. సో పవర్ స్టార్ కంటే ముందు నుంచి ఎన్నో తరాల నుంచి మన తెలుగు సాంప్రదాయంలో, మన తెలుగు కల్చర్ లో, సో కార్మికులు కానీ లేకపోతే ఒక కామన్ మ్యాన్ కానీ ఒక ఫైట్, సో ఇట్స్ లైక్ రిప్రజెంటింగ్ ఏ వెరీ నీతి అండ్ నిజాయితీ ఉన్న ఒక ఫైట్ ని రిప్రజెంట్ చేసే ఒక చిహ్నం అన్నమాట. అది నేను బలంగా నమ్ముతా. అండ్ నేను చాలా ఫిలాసఫీస్ చదువుతూ ఉంటా, చాలా కైండ్స్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటా. అండ్ నాకు ఒక పర్టికులర్ వే ఆఫ్ లైఫ్ ని నేను అడాప్ట్ చేసుకున్న స్లోగా. నేను ఒక కైండ్ ఆఫ్ లైఫ్ ని అంటే మనము కరెక్ట్ గా ఉండాలి, మనం ఈ సమాజం పట్ల మనం ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలి అని చెప్పేసి సో నిరంతరం నేను దాని గురించి ఆ కోణంలో ఆలోచిస్తుంటా. సో అప్పుడు నాకు అనిపించింది ఒక కైండ్ ఆఫ్ పవర్ నాకు ఇస్తుంది. సో మన వేషధారణని బట్టి ఎవ్రీథింగ్ ఇట్ మేక్స్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు గాంధీ గారు మరి ఖద్దరు ఎందుకు కట్టుకున్నారు? ఆయన జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అని చెప్పేసి ఎంత మూర్ఖత్వమో. సో ఇప్పుడు మనం ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తి కండువా కట్టుకోవడంలో తప్పలేదన్నది కూడా. సో దట్స్ మై పాయింట్. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అనే వాడు ఖద్దరు కట్టుకుంటాడు, ఎందుకంటే అది మన లైక్ మనము ఒక చేనేత కార్మికులకి సో మనము ఇచ్చే ఒక రెస్పెక్ట్.
ఇప్పుడు మనకి వచ్చే రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి బయట నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి. కానీ చేనేత కార్మికులు వాళ్ళ నుంచి ఎక్కడైతే గాంధీ గారు ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిండ్రో, సో అప్పటి నుంచి లైక్ పొలిటికల్ లీడర్స్ కానీ పెద్ద పెద్ద లీడర్స్ ఖద్దరు ధరించడం జరిగింది. అట్లనే ఇది నాకేంటంటే ఒక యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను ఇంత దూరం రాగలిగిన వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్. సో నేను ఏదైనా ఒక గట్టి ఫైట్ చేయాలి, ఒక వాయిస్ రైజ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నామినేషన్స్ లో నేను ఇది నాకు ఒక బలాన్ని చేకూరుస్తుందని నమ్మి నేను వేసుకునేవాడిని. ఇది ఫ్యాన్స్ కోసం అని అనుకున్న వాళ్ళు చాలా లైక్ మూర్ఖంగా ఆలోచించిండ్రు. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఇది వేసుకున్నంత మాత్రాన మనకు ఓట్లు పడవు. వేసుకొని మనము లైక్ ఇది నేను వేసుకున్నా కానీ ఎట్ ద సేమ్ టైం నా వ్యక్తిత్వం చూసి ఓట్లు పడ్డాయని నేను భావిస్తున్నా ఈ రోజు కూడా. సో ఇది నాకు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి నాకు నేను ఇచ్చుకున్న ఒక లైక్ బలం తప్ప సో ఎవరిని ప్రేరేపితం చేద్దామన్న విషయం కాదు. అండ్ ఫర్దర్ గా నేను లైఫ్ లో ఇప్పుడు బిగ్ బాస్ లో విన్ అవ్వకపోయినా కూడా నేను యాక్చువల్లీ విన్నింగ్ క్యాష్ ప్రైజ్ అప్పుడు కూడా ఇంతకుముందు కట్ అయిపోయిందన్న విషయంలో నేను 50% అమౌంట్ మా మదర్ కోసం వాడతా, 10 లక్షల అమౌంట్ నేను గంగవ్వకి ఇస్తా, మిగతా 35 to 40% నేను ఒక ట్రస్ట్ ని స్టార్ట్ చేయబోతున్నా. సో సమవర్తి అని, సో పీపుల్ ఇన్ నీడ్ కోసం నేను ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయబోతున్నా. దానికోసం అని చెప్పిన పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసిండు, ఎండ్ పార్ట్ మొత్తం ఎపిసోడ్ లో లేదు. సో అది నేను ఏమన్నా అంటే నేను గెలిచినా ఓడిపోయినా కూడా అది స్టార్ట్ చేయడం మాత్రం ఖాయమని చెప్పిన. సో అది నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్నా. సో ఎందుకంటే ఇప్పుడు ఐ మీన్ నాట్ బి లైక్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, కానీ నా దగ్గర ఉన్నంతలో నేను ఈ ప్రపంచానికి కానీ లైక్ నా చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక రకంగా ఎంతో కొంత పర్సంటేజ్ నేను హెల్ప్ అవ్వాలి. సో ఇనిషియేటివ్ ని లైక్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇనిషియేటివ్ లో ఒక భాగమయ్యి ఇంకా ఎక్కువ మందికి లైక్ కామన్ పీపుల్ నిజంగా మనీ నీడ్ ఉన్న పీపుల్ కి హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, సో అది ఏంటి అన్న దాని మీద మనం కూర్చొని ఒక రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ మొత్తం దాని మీద చేద్దాం. అది నేను స్టార్ట్ చేసిన తర్వాత సో అది నేను యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 8 రాకముందు నుంచే ఒక 2-3 months నుంచి నాకు ఆ రిజల్యూషన్ ఉండే, మొత్తం ప్లాన్ చేసుకున్నా లైక్ ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ ఎవ్రీథింగ్ అది రెడీగా ఉండే. సో October 2nd నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ నాకు ఎప్పుడైతే September 10th 12th ఆ తారీఖుల్లో బిగ్ బాస్ ది ఆఫర్ వచ్చి నేను ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను అక్కడ హౌస్ లో ఉంటే అప్పుడు స్టార్ట్ చేయలేను, అంటే నాకు అంత పెద్ద టీం లేదు, ఒక 2-3 పీపులే ఉన్నారు నాతో ఉన్న వాళ్ళు. సో వాళ్ళని ఇంకా గైడ్ చేయడానికి నేను ఉండాలి కదా అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది కొన్ని రోజులు. సో నేను ఆల్రెడీ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేసిన. ఏంటి అన్నది వెరీ పబ్లిక్లీ నేను అనౌన్స్ చేయబోతున్నా అండ్ చెప్పబోతున్నా. సో నేను ఎక్కడ ఎవరికి ప్రామిస్ చేయలేదు. సో నేను ఏదైనా పాలిటిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, నేను అసలు పాలిటిక్స్ గురించి చెప్పట్లేదు, ఫిలాంథ్రఫీ వర్క్ చేద్దాం, పాలిటిక్స్ గురించి కాదు. కానీ మాకు టవల్ చూడంగానే కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ప్రీవియస్ గా తెలుసు కళ్యాణ్ గారికి హ్యూజ్ ఫ్యాన్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ మీరు అని చెప్పేసి ఒక ఈవెంట్ లో కూడా వెళ్ళి మెగా ఫ్యామిలీ గురించి కళ్యాణ్ మనం యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా అప్పుడు కలిసినప్పుడు నీ వాల్ పేపర్ పవర్ స్టార్ చూసి నేను చెప్పిన నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్ అని. సో ఎక్కడ ఎవరినేం లైక్ అబద్ధంగా ఏం చెప్పలేదు, నేను ఫస్ట్ నుంచి పవర్ స్టార్ ఫ్యాన్ అండ్ ప్రతి చోట అదే చెప్తున్నా, ఓపెన్ గా క్లెయిమ్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన వ్యక్తిత్వం చిన్నప్పుడేమో ఆయన సినిమాలు ఇష్టం చాలా, సో ఆయన స్టైల్ గానీ ఆయన సినిమాలు గానీ చాలా సో నచ్చుతుండే. అండ్ ఎట్ ఏ పాయింట్ ఆయన వ్యక్తిత్వం గురించి ఎప్పుడైతే నేను స్టడీ చేయడం స్టార్ట్ చేసినో ఇంకా 100 రెట్లు ఎక్కువ నచ్చాడు. ఎందుకంటే ఎన్నో 100 కోట్లు సంపాదించి లైక్ ప్రజల కోసం ఏదో ఒకటి చేద్దామని అంత పెద్ద హీరో పొజిషన్ లో ఉన్న పర్సన్. సో ఇంకా ఆయన మూవీస్ మీదనే స్పెండ్ చేసుకుంటూ ఇంకా పెద్ద సూపర్ స్టార్ కావచ్చు, పాన్ ఇండియా స్టార్ అవ్వచ్చు. సో అది ఇంకా ఈజీ లైఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ బయటకు వచ్చేసి లైక్ సినిమాల నుండి అంటే చాలా వరకు ఎక్కువ టైం ఇప్పుడు ఆయన బయట లైఫ్ లైక్ బయట జనాలతో గడుపుతూ, సో ఆయన తీసుకుంటున్న స్టాండ్ కానీ ఆయన చేస్తున్న వర్క్ కి, సో దానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన వ్యక్తిగతంగా ఆయన లైక్ లాస్ట్ ఎలక్షన్స్ లో ఒకటే సీట్ గెలిచిన, ఒకటి కూడా లైక్ ఈవెన్ ఎమ్మెల్యే కూడా కాలేకపోయినావు అని చెప్పేసి అన్నప్పుడు దాని తర్వాత ఆయన దాన్ని ఇంకా ఛాలెంజ్ గా తీసుకొని సో యునానిమస్లీ పోటీ చేసిన ప్రతి చోట రిఫరెన్స్ ఎక్కడ పడ్డామో కదా ఎలా లెగిసామో అనేది. సో అంటే రిఫరెన్స్ కాదు, ఇన్స్పిరేషన్. పవర్ స్టార్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. నా వ్యక్తిగతంగా నా తెలియకుండా కొన్ని బాడీ లాంగ్వేజ్ వస్తుంటాయి, నేను షోలో చూసుకున్నప్పుడు నేను ఏదో డైలాగ్ అంటే ఇట్లా ఫైర్ లేదు అంటే ఫైర్ ఉంది, కేజీలు కాదు టన్నెల్ ఉందని అనుకోకుండా అది వచ్చేసింది పవర్ స్టార్ డైలాగ్ అది. దెన్ తూ రియల్ నయ్యే అని చెప్పేసి ఇట్లా ఒకటి చిన్నది ఇచ్చిన నాకు తెలియకుండానే. సో అది అంత ఎక్కేస్తుంది అంటే ఒక పర్సన్ ని మనము అభిమానించినప్పుడు. సో పొలిటికల్ గా అని కాదు, కానీ ఆయన వ్యక్తిత్వం అన్నది నాకు చాలా నచ్చింది. అండ్ నేను
ఏ పార్టీకి కానీ ఏ పొలిటికల్ గా కానీ ఎప్పుడు ఓపెన్ గా సపోర్ట్ చేయబోను కూడా. కానీ నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం ఆయన ఆయన అంటే. అండ్ నేను పర్సనల్లీ నేను నా శాయశక్తిలో నేను కూడా ఆ విధంగా నేను జనాలకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని. ఇప్పుడే ఐఎమ్ 28, సో ఇంకా స్లోగా నాకు చాలా లైఫ్ ఉంది. నేను ఎదిగే కొద్దీ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ ఇంకెక్కువ మందికి హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తా డెఫినెట్లీ. సో ఇప్పుడు ఫైనల్ గా యష్మిని ఒకసారి క్రష్ అన్నావు, ఒకసారి అక్క అని. సో బయటకు వచ్చాక మాట్లాడావా, టచ్ లో ఉన్నావు? నేను అంటే ఫినాలే రోజు మాట్లాడినా. సో ఏం రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? లేదు, తనే ఇట్లా చెప్పింది చాలా బాగా ఆడావు అది ఇది అని చెప్పేసి. మా పేరెంట్స్ తో తను మాట్లాడిందంట. సో నార్మల్ ఒక 1-2 minutes మాట్లాడినా అంత. లైక్ ఇక అంత ఏం ఎక్కువ మాట్లాడలేదు. బయటకు వచ్చిన తర్వాత అయితే ఎవరితోని ఇంకా కలిసి మాట్లాడలేదు. మణికంఠ ఒక్కడు మొన్న కాల్ చేస్తే నేను మాట్లాడిన మణికంఠతో 1-2 minutes. అంటే ఇప్పుడు ఏంటి యష్మి క్రష్ అక్క? ఏం లేదు, క్రష్ లేదు, అక్క లేదు. ఇప్పుడు ఎవరితో బాండింగ్ ఉంది ఇంకా స్టిల్, ఎవరితో కట్ అయిపోయింది? అంటే బాండింగ్ అంటే ఇప్పుడు 100% నాతో నిజంగా మంచిగా ఉంటున్నారు అంటే నేను ఎవరితోనైనా ఇప్పుడు ఎలాంటి పర్సన్ తోనైనా నేను వెరీ ఫాస్ట్ గా, నాకు కోపం అన్నది ఒక 10 నిమిషాల్లో వస్తుంది పోతుంది వెంటనే. సో నాకు అంత క్యారీ ఫార్వర్డ్ అయితే అవ్వదు. సో నాతో మంచిగా ఉన్న ప్రతి ఒక్కరితో నేను మంచిగా ఉంటా. అండ్ ప్రొఫెషనల్ ఫ్రంట్ లో, పర్సనల్ ఫ్రంట్ లో, సో విల్ సి, టైమ్ విల్ ఓన్లీ డిసైడ్. అంటే ప్రస్తుతానికి అయితే ఈ పర్సన్ అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే హౌస్ లో ఎక్కువ నేను అంత స్ట్రాంగ్ బాండ్స్ అయితే పెట్టుకోలేదు కాబట్టి నేను అది స్ట్రాంగ్ గా చెప్పలేను. కానీ లైక్ ఐ విల్ కనెక్ట్ మోర్ విత్ జనరల్ పబ్లిక్, జనరల్ ఆడియన్స్. నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన నా ఫ్రెండ్స్, వాళ్ళు సెలబ్రిటీస్ కాకపోవచ్చు కానీ వాళ్ళు నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు తనకు చెప్పిన డైలాగ్స్ అన్ని నిజమేనా? యష్మికి చెప్పిన మాటలు లైక్ నాకు ఎందుకో నీ మీద ఫీల్ వచ్చింది, ఆ కనెక్షన్ వచ్చింది? నేను అది ఓపెన్ గా చెప్పిన, తనకి చెప్పిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన. అంటే ఇప్పుడు నేను సింగిల్ బ్రో. సో నాకు ఇప్పుడు ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి సో అట్లాంటి ఫీలింగ్స్ కలగడం అన్నది, నాకు ఏదో ఒక వైఫ్ ఉండో లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ ఉండో నేను ఒక పర్సన్ తోని అట్లా ఉంటూ నేను వేరే పర్సన్ తో ఉండడం తప్పవుతుంది. కానీ సో నేను నా లైఫ్ లో అట్లాంటి కమిట్మెంట్స్, రిలేషన్షిప్స్ ఏది లేనప్పుడు సో నాకు నిజంగా ఒక పర్సన్ ఇట్లా క్యూట్ కనిపించింది, క్రష్ కనిపించింది అని చెప్పడంలో దాంట్లో పెద్ద తప్పేం లేదు. అండ్ నేను అనిపించింది ఓపెన్ గా చెప్పిన. దాని తర్వాత ఎక్కడైతే కట్ అయిపోయిందో అప్పుడు కూడా ఓపెన్ గా చెప్పిన. అండ్ దట్స్ జస్ట్ ఫర్ సమ్ 1-2 weeks అనుకో, 2-3 weeks అంతే. సో దట్స్ వెరీ షార్ట్ స్పాన్. అండ్ అది జరిగిపోయి కూడా 2-3 నెలలు అవుతుంది కాబట్టి సో ఐ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దట్ థింగ్ అంతే. కానీ బయటకు వచ్చాక కప్పు రాలేదు అనే ఒక బాధ ఒకటి, ప్లస్ ఇంటికి రాగానే మీ పెట్ చనిపోయింది అనే ఒక బాధ. సో యాక్చువల్లీ లైక్ నేను హౌస్ లో ఉన్నప్పుడు November 21st కి చనిపోయిందంట. నేను ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా అన్నయ్యని అడిగిన, ఇట్లా ఏంటి రోమియో ఎట్లుందంటే బాగానే ఉంది కానీ ఈసారి ఎక్కువ బెంగ పెట్టుకుంది నీ మీద అని చెప్పేసి, సరిగ్గా తినట్లేదు అది అని చెప్పేసి చెప్పిండు. సో దాని తర్వాత ఫినాలే అప్పుడు 2 days జరుగుతుంది ఎపిసోడ్ షూట్. 2 రోజులు మా పేరెంట్స్ వచ్చారు కానీ ఆబ్వియస్లీ ఆ ఫినాలే స్టేజ్ మీద చెప్తే మళ్ళీ నేను ఇంకెక్కువ సాడ్ గా ఫీల్ అవుతాను చెప్పలేదు. సో మాకు ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి పంపించారనమాట. సమ్ కర్ఫ్యూ, పోలీస్ లాస్ట్ టైం అయిన ఇష్యూ వల్ల, నేను ఈసారి కూడా సమ్ బయట ఇష్యూస్ కొన్ని అవుతున్నాయి కదా, సో ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫోన్స్ కూడా ఇవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్ పంపించడం జరిగింది. సో మండే రోజు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అసలు నాకు కప్పు వల్ల అసలు నేను చిన్న కన్నీరు కూడా పెట్టుకోలే. కానీ తెలియగానే నేను చాలా ఏడ్ చేసిన. ఎందుకంటే నాకు చాలా క్లోజ్ అనమాట. డైలీ లైక్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నా రూమ్ లోనే పడుకుంటుండే, నా బెడ్ మీదనే నేను పడుకున్నా, నా పక్కన వచ్చి పడుకుంటుండే డైలీ. సో అది నాకు చాలా అనిపించింది. బట్ ఇంకా ఆ ఫొటోస్ అవి చూసి ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకా నేను లాస్ట్ మూమెంట్ లో కూడా ఉండలేకపోయినాను. టిక్ ఫీవర్ వచ్చింది యాక్చువల్లీ. సో సమ్ హెల్త్ రీజన్ వల్ల అట్లా ఆయన చాలా ట్రై చేసిండంట ఐసీయూకి తీసుకెళ్ళి, అదంతా కానీ ఇక కాపాడుకోలేకపోయినాము. సో దానికి ఇక బాధపడ్డా. కానీ మనకి ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, అండ్ చాలా మంది మనతో మాట్లాడాలనుకుంటున్నారు. అక్కడ నేను ఆగిపోద్దని చెప్పేసి నేను మాక్సిమం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కలవడం జరిగింది అదే రోజు. అండ్ చాలా ఇంటర్వ్యూస్ కానీ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నా. ఎందుకంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ మై ఆన్సర్స్ కానీ, ఫర్ మై ప్రెజెన్స్, అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ ఆన్సర్స్ అని నాకు అర్థమై సో నేను బయటికి రావడం జరిగింది. సో ఇంట్లో రియాక్షన్ ఏంటి, మీ మదర్ రియాక్షన్ ఏంటి?
ఏమన్నారు బయటకు వచ్చిన సో తర్వాత? వాళ్ళు యాక్చువల్లీ బయట ఉండి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ ట్రెండ్ గానీ లేకపోతే నా గ్రాఫ్ రైజ్ అవ్వడం, హౌస్ మేట్స్ కి అర్థం కాలేదు కానీ వెళ్ళే ముందు గొడవ అయింది మీకు డాడీకి నాకు కొంచెం అయింది. కానీ డాడీ చాలా ప్రౌడ్, ఎందుకంటే అక్కడ వరకు అండ్ మెయిన్ మనకి ప్రేక్షకులే కదా ఇప్పుడు. ఆ కప్ అండ్ విన్నింగ్ మూమెంట్ అన్నది ఇట్స్ డన్ ఒక 1 month అయితే అది లైక్ ఎవరు గుర్తుండదు కూడా, అంటే అవును. సో పీపుల్ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. కానీ మనకి ఇప్పుడు గౌతమ్ అనేవాడు గుర్తుంటాడు వాళ్ళకి, సో వాళ్ళు నాకు చూపించిన ప్రేమ నాకు గుర్తుంటది. సో నా ఫర్దర్ ప్రాజెక్ట్ కూడా నాకు ఒకటి రెడీగా ఉంది యాక్చువల్లీ. సో సోలో బాయ్ అనే ఫిల్మ్ నేను కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళినా కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫిల్మ్. సో ఒక లవ్ సాంగ్ తొందరలో 1 week లో రిలీజ్ చేస్తున్నాం. దెన్ ఫర్దర్ గా ఇంకా టీజర్ ట్రైలర్ మూవీతో చాలా తొందరలో రాబోతున్నా. సో ఇన్ కేస్ నన్ను ఒకవేళ బిగ్ బాస్ లో చూసి మిస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే నేను విన్ అవ్వలేదని బాధపడ్డ వాళ్ళు కానీ, సో వాళ్ళకి ఇమీడియట్లీ నేను ఒక చిన్న నా సైడ్ నుంచి నేను ఒక కంటెంట్ ఇవ్వగలుగుతున్నా అండ్ వాళ్ళు అదే లవ్ నాకు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. సో ఇంతకీ చరణ్ అన్న ఏమన్నాడు స్టేజ్ మీద? చరణ్ అన్న లైక్ చాలా చాలా స్వీట్, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళని వచ్చి వాళ్ళ వెన్ను తట్టినప్పుడు వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సో చరణ్ అన్న స్టేజ్ మీద ఉండే నేను ఆ విన్నింగ్ మూమెంట్ అయిపోగానే నేను యూజువల్లీ లైక్ స్పేస్ ఇవ్వాలి అని అనుకునే పర్సన్ ని, నాకేం చెప్పకుండా కూడా నేనే అక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ స్టేజ్ కి కొంచెం అవతలకి వెళ్ళిపోయినా. వాళ్ళకి ఫ్రేమింగ్ కి కూడా బాగుంటది కదా, నేను ఆ ఫ్రేమ్ లో లేకుంటే వాళ్ళ దే విల్ హ్యావ్ దేర్ ప్రైవేట్ టైం అని నమ్మి పక్కనకి వెళ్ళిపోతుంటే అన్న మళ్ళీ లాక్కొచ్చాడు దగ్గరికి. లాక్కొచ్చి ఇట్లా ట్యాప్ చేసి దెన్ ఫస్ట్ టైం నేను స్పీచ్ ఇవ్వగానే లైక్ రన్నర్ అప్ స్పీచ్ ఇవ్వండి అని ఇవ్వగానే నన్ను ఫస్ట్ వచ్చి చూసి, నేను చాలా ఎమోషనల్ గా పేరెంట్స్ కోసం ఎక్కువ బాధపడ్డాను. నేను అది చూసి ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యి వచ్చి గట్టిగా హక్ చేసుకొని డోంట్ వరీ అన్నాడు. తర్వాత నేను స్టేజ్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ దగ్గర లాగి, యాక్చువల్లీ గౌతమ్ ఇప్పుడు సురేఖ అమ్మ బిగ్ బాస్ చాలా రెగ్యులర్ గా చూస్తారు, నువ్వంటే చాలా ఇష్టం అమ్మకి, సో నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పేసి అంటే అది నాకు పర్సనల్ గా చెప్పిండు. సో ఇంకోటి కట్ చేసింది చెప్తా. సో అమ్మకి చాలా ఇష్టం నువ్వు, సో నువ్వు విన్ అయ్యే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పింది, కానీ డోంట్ వరీ, సో నువ్వు యూ హ్యావ్ వన్ ఏ లాట్ ఆఫ్ హార్ట్స్ అండ్ పీపుల్, సో నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళాను. అంటే చరణ్ అన్నకి తెలిసిందేమో నేను పవర్ స్టార్ ఫ్యాన్ అని లేకుంటే చరణ్ అన్న ఫ్యాన్ అని కూడా తెలిసి ఉండొచ్చు. సో ఒక తమ్ముళ్ళలాగా నన్ను దగ్గరికి తీసుకొని సో నువ్వేం బాధపడకని ఒక భరోసా ఇచ్చారు. సో అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాగ్ సార్ నుంచి ఒక క్రేజీ రిమార్క్ వచ్చింది, అంటే లైక్ క్రేజీ కాంప్లిమెంట్ వచ్చింది, అది కట్ అయిపోయింది. అది అసలు అది పబ్లిక్ మైక్ లో చెప్పిన కమెంట్, అందరికి మీరు వేరే కంటెస్టెంట్స్ అడిగితే తెలుస్తుంది అది. సో ఇట్లా నేను స్పీచ్ అయిపోయింది, చాలా ఎమోషనల్ గా మాట్లాడిన. నా స్పీచ్ కూడా చాలాసేపు ఉండే, ఒక 2-3 minutes ఉండే, కానీ అది కట్ చేసి జస్ట్ ఒక 1-2 lines చేసేసింది వాళ్ళు ఎడిట్ లో. సో అది అయిపోయిన తర్వాత గౌతమ్ డోంట్ వరీ యూ విల్ క్రియేట్ హిస్టరీ, నాకు నీ మీద చాలా నమ్మకం ఉందని చెప్పేసి సో నాకు ఆ మాట చెప్పారు. అది అందరు కంటెస్టెంట్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ముందే మైక్ లో చెప్పింది, ఆన్ స్టేజ్ చెప్పింది, అది కట్ చేసేసింది. ఏంటి నాగ్ సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యి విన్నర్ విషయంలో ఏం జరిగింది ఏంటి అని మొత్తం 1 hour డిస్కషన్స్ లోపల అయినాయి అని చెప్పింది. అంటే ఏం జరిగిందో తెలియదు. యాక్చువల్లీ స్టేజ్ మీదకి మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత నాగ్ సార్ ఒకసారి బ్యాక్ స్టేజ్ వెళ్ళింది, నేను ఇప్పుడే వస్తా సమ్ ఆయనకి ఇన్ ఇయర్ ఉంటది కదా, సో నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి బ్యాక్ స్టేజ్ కి వెళ్ళి ఒక 15-20 minutes అక్కడ ఏదో డిస్కషన్ ఏదో అయింది. తర్వాత మళ్ళీ ఆన్ స్టేజ్ వచ్చి విన్నర్ ని డిక్లేర్ చేయడం జరిగింది. మరి అంటే తెలియదు ఏంటి అన్నది విషయం, నాకు కూడా ఐడియా లేదు. ఓకే, సో ఫైనల్ గా కప్ వచ్చినా రాకపోయినా అనుకున్నా, అంటే మన సినిమాకి ఒక సపోర్ట్ దొరకాలి, నేననే పర్సన్ జనాలకు తెలియాలి, లాస్ట్ టైం మిస్ అయిన 13 weeks జర్నీ ఈసారి ఫైనల్ వరకు రావాలి, నేను నా జర్నీని స్టేజ్ మీద చూసుకోవాలి, బిగ్ బాస్ హౌస్ లో ఆ స్టేజ్ లో చూసుకోవాలి, ఇవంతా డ్రీమ్స్ తో లోపలికి వెళ్ళి మొత్తం ఫుల్ఫిల్ చేసుకుని బయటకు రావడం జరిగింది. టాప్ 2 లో స్టేజ్ మీద నిల్చోవడం జరిగింది. సో దీనికి అంతటికీ కారణం ఆడియన్స్. లాస్ట్ టైం ఎవరైతే ట్రోల్ చేసి అశ్వత్థామ 2.0 అన్నప్పుడు, ఈసారి అదే ట్రోల్ పేజెస్ ఎలివేషన్స్ ఇచ్చి మరి ఎక్కడెక్కడో ఉన్న మ్యూజిక్స్ బీజిఎమ్స్ వాళ్ళ ఎడిట్స్ కి అయితే పీక్స్ కి రెస్పాన్స్ చెప్పొచ్చు. అంత చేసిన వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నావు? సో ప్రతి ఒక్కళ్ళకి, అంటే సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన వాళ్ళకి, జనరల్ పబ్లిక్ కి, నార్మల్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే యూ మేడ్ దిస్ జర్నీ పాసిబుల్. నేను ఏదైతే నమ్మి నేను ఏదైతే స్టాండ్ తీసుకున్నానో, నా వ్యక్తిత్వం నచ్చి, నా స్టాండ్ నచ్చి నన్ను అంత యునానిమస్ గా లైక్ మీరు సపోర్ట్ చేశారు అండ్ వ్యక్తిగతంగా నన్ను ఒక మెట్టు పైకి ఎదిగించారు కాబట్టి సో ఐ విల్ ఎవర్ బి ఇండెటెడ్ టు యూ అండ్ థ్యాంక్స్ అలాట్. నా ఫర్దర్ గా సోలో బాయ్ అన్న ఫిలిం కూడా ఇదే కైండ్ ఆఫ్ ఆదరణ లభిస్తుందని నమ్ముతూ నేను ఐఎమ్ సైనింగ్ ఆఫ్ గౌతమ్ కృష్ణ.
ఫైనల్ గా రివ్యూవర్స్ గురించి నీ ఒపీనియన్ కూడా అడగడం మర్చిపోయేది. రివ్యూవర్స్ ఈసారి యాక్చువల్లీ ఒకళ్ళిద్దరు తప్ప ఇద్దరే. ఇద్దరు తప్ప అందరూ వార్ వన్ సైడ్ లాగా పోరాడి నా కోసం. దానికి లైక్ రియల్లీ రియల్లీ హ్యాపీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క రివ్యూవర్ కి. ఎందుకంటే సో వాళ్ళకి నా ఆట నచ్చి అండ్ వాళ్ళు గౌతమ్ గెలవాలి అని, అంటే మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒక ఫిలాసఫీ ఏదైతే నేను ఇద్దాం అనుకున్నానో అండ్ ఫర్దర్ బిగ్ బాస్ సీజన్స్ కి జనాల్లో ఏదైతే పర్సెప్షన్ ఒక సీడ్ కల్టివేట్ చేద్దాం అనుకున్నానో అక్కడ నేను సక్సీడ్ అయినా అని నమ్ముతున్నాను. ఎందుకంటే రివ్యూవర్స్ ఇంకా కీన్ గా చూస్తారు. సో వాళ్ళకి అర్థమైంది. అండ్ ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోవచ్చు, అది గేమ్ ప్లాన్ అన్నారు, స్ట్రాటజీ అన్నారు. ఇప్పుడు మరి నాది గేమ్ ప్లాన్ అయితే వేరే వాళ్ళది ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఎమోషనల్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటే మీరు శబాష్ అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా గేమ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా, మీరు సపోర్ట్ చేసిన ఎవరైతే ప్లేయర్ ఉన్నారో. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అక్కడ ఏం జరిగింది అన్న దాన్ని బట్టి మీరు రివ్యూ ఇవ్వాలి తప్ప వీడు ఏం చేసి ఉండొచ్చు, వీడు ఇది ఏ మోటోతో వచ్చిండని మీకు తెలియకుండా మీరు రివ్యూ ఇవ్వడం అన్నది నా ఉద్దేశంలో తప్పు. సో అది జనరల్ పబ్లిక్ కి డజంట్ మ్యాటర్ కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగిన. సో వాళ్ళు అలా అనుకుని ఉంటే నేను ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాను. కానీ ఒక ఇద్దరు రివ్యూస్ తప్ప మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారని మీరే అంటున్నారు. ఆ ఇద్దరు రివ్యూర్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేబీ డబ్బులు తీసుకున్నారా అంటే తీసుకున్నారేమో అన్నట్టు మాట్లాడారు. తీసుకొని ఉండొచ్చు అని చెప్పి తీసుకొని ఉండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు. మరి మిగతా రివ్యూర్స్ అందరికి గౌతమ్ కృష్ణ డబ్బులు ఇచ్చాడా? అంత డబ్బులు అయితే నా దగ్గర లేవండి. సో మరి గేమ్ నచ్చి ఇప్పుడు సరే రివ్యూవర్స్ అయితే మనం ఏదో మేనేజ్ చేస్తాం అనుకోండి, మరి ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఎట్లా మేనేజ్ చేస్తాం? సో మిగతా పోల్స్ ఎట్లా మేనేజ్ చేస్తాం? అన్ని ఎన్ని కోట్ల రూపాయలు కావాలి అన్ని మనం మేనేజ్ చేసేట్లు చేయాలంటే. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్. అంటే నేను ఇద్దరు తీసుకుండొచ్చేమో అని ఎందుకన్నా అంటే ఇప్పుడు ఇంతమంది జనరల్ పబ్లిక్ చెప్తున్న మాటని, ఇంతమంది రివ్యూవర్స్ చెప్తున్న మాటని మీరు కాదు ఇది అబద్ధము అనో, ఇది స్ట్రాటజీ అనో, ఇది గేమ్ ప్లాన్ అనో అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేసిండ్రు? మేబీ అందరు రివ్యూవర్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళిద్దరు నిఖిల్ గేమ్ సపోర్ట్ వేరే పర్సన్ కి వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. కానీ నా గేమ్ ని మీరు అదొక స్ట్రాటజీ గేమ్ ప్లాన్ అని చెప్పేసి ఏదైతే అన్నారో, సో ఆ భావన చాలా తప్పు. అండ్ ఈ కండువా గురించి చాలా సార్లు తీసుకొచ్చిండ్రంట, లేకపోతే వివిధ కోణాలు తీసుకొచ్చిండ్రంట. లైక్ మీరు పర్టికులర్ గా మీరు కావాలని ఇట్లా చేస్తున్నారు, రైజ్ చేస్తున్నారు అక్యూజేషన్స్ చేసిండ్రంట, చాలా అలిగేషన్స్ చేసిండ్రంట. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక జనరల్ పబ్లిక్ క్రియేట్ అయినప్పుడు, జనరల్ ఫ్యాన్స్ క్రియేట్ అయినప్పుడు, ప్రేక్షకుడు అనేవాడు వాడు నాకు సపోర్ట్ చేసేవాడు ఒకటి అన్నంత మాత్రం దానికి నేను కాదు కదా బాధ్యత. నేనేది చేపిస్తే ఇప్పుడు ఈ నేనేం ఒక పెద్ద లైక్ పొలిటీషియన్ కొడుకుని కాదు, ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ కొడుకుని కాదు. సో నేను చెప్పినా అని చెప్పేసి లైక్ ఈ ప్రపంచం మొత్తం నా వైపు టర్న్ అయిపోదు కదా. సో వాళ్ళు చేసిన కొన్ని అక్యూజేషన్స్ అవన్నీ చాలా రాంగ్. అంటే ఫ్యాన్స్ మీద కానీ, లేకపోతే నా సపోర్టర్స్ మీద కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ మీద నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తుండ్రో వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు అని అన్నారు. సో అది జనరల్ పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని థింగ్స్ తప్ప ఎక్కడ ఎవడు క్రియేట్ చేసినవి కాదు. సో అవన్నీ ప్యూర్ అక్యూజేషన్. సో అది నాకు నచ్చలేదు. సో అందుకే అంత లెవెల్ ఆఫ్ ఎందుకు రిమార్క్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొని ఉండొచ్చేమో అని నేను తీసుకొని ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, అది వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండ్ నేను దాన్ని తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ అందరికి చెప్పేది మాత్రం ఇది, సో నేను ఒక కైండ్ ఆఫ్ ఒక ఫిలాసఫీని ఈ గేమ్ త్రూ నేను పరిచయం చేద్దాం అనుకున్నా, నా పర్సనాలిటీ త్రూ పరిచయం చేద్దాం అనుకున్నా ఈ వేదిక మీద. అండ్ అది నచ్చి నన్ను ఓట్ చేసిన వాళ్ళకి సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్ సీజన్స్ కి కూడా సో ఈ ఫిలాసఫీని ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఇంకో కంటెస్టెంట్ వచ్చి అని చెప్పేసి. సో దే హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని ఐఎమ్ బిలీవింగ్ అండ్ లైక్ ట్రస్టింగ్ ఇన్ దట్. అండ్ పీపుల్ కూడా ఈ పర్సెప్షన్ లో చూసి సో గేమ్ ని అప్పుడు ఇంకా బిగ్ బాస్ అనే గేమ్ ఇంకా ఎక్కువ మంది ఇంకా నీతిగా నిజాయితీగా ఆడాలి అని చెప్పేసి. అంటే చాలా మందికి బిగ్ బాస్ అనే షో మీద ఒక రాంగ్ ఒపీనియన్ కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇట్లా ఈ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉన్న పీపుల్ పెరిగి, కంటెస్టెంట్స్ ఇంకా పెరిగి దానికి ఒక వాల్యూని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, ఆ షోకి ఇంకెక్కువ రెస్పెక్ట్ పెరుగుతుంది, దానికి రీచ్ ఉంది, ఫేమ్ ఉంది. సో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో రెస్పెక్ట్ ఉంది, కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో నెగిటివిటీ ఉంది బిగ్ బాస్ అనే షోకి. సో ఇట్లాంటి ఎప్పుడైతే లైక్ ఇంకా టీం కూడా సపోర్ట్ చేసి, సో ఎప్పుడైతే ఇంకా నీతిగా నిజాయితీగా ముందుకు వెళ్ళే కంటెస్టెంట్స్ ఇంకా లైక్ అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు, సో అప్పుడు ఇంకా లైక్ గేమ్ బెటర్ అవుతుంది, షో బెటర్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ విల్ గెట్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ వాళ్ళ లైఫ్ లో ఇన్స్పిరేషన్ డ్రా చేసుకోవడానికి.
సో హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మా ఈ టైం ఇచ్చినందుకు. డెఫినెట్ గా ఏవైతే నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావో, లైక్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా అయితే ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ మళ్ళీ లెగ్సీ టాప్ 2 రన్నర్ అప్ గా నిలిచావు. అండ్ డాన్స్ రాదు అని ఎవడైతే అన్నాడో వాళ్ళందరికీ సోలో బాయ్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, వీడు కూడా డాన్స్ చేయగలుగుతాడు అని చెప్పి ఆ ఛాలెంజ్ తీసుకోవడం. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా లైఫ్ లో తీసుకుని అవంతా కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సోలో బాయ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. డెఫినెట్ గా ఆ సినిమాతో కూడా మంచి సక్సెస్ అయ్యి ఫర్దర్ గా అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, దట్స్ గౌతమ్ కృష్ణ ఫర్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ మరో గెస్ట్ తో మళ్ళీ కలుస్తే. అంటిల్ దెన్ సైనింగ్.